పెరగడానికి ప్రధాన కారణం ఎవరు అంటే గురువే. అటువంటి గురువు పట్ల భిన్నాభిప్రాయం ఉండేటటువంటి అవకాశం లేనే లేదు. అహంకార పరిత్యాగం చేయించగలిగిన వాడెవరు అంటే ఒక్క గురువే. ఆయన యొక్క వాక్కుల చేత అజ్ఞాన దాహకత్వము కలిగి అజ్ఞానము నశించి నేను ఇంత వాడను అన్న భావన నుండి నేనెంత వాడను అన్న భావనకు దిగి వచ్చి వినయంతో నిలబడగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. శంకర భగవత్పాదాచార్యుల వారు భారతదేశానికి 4 వైపులా ఉంచినటువంటి ఆమ్నాయ పీఠములలో సార్వభౌమ పీఠము శృంగగిరి పీఠము. అటువంటి శృంగగిరి పీఠాన్ని అధివసించాలి అంటే శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం చేత కారణజన్ములైనటువంటి వారు కేవలము జనోద్ధరణ కొరకు మాత్రమే శరీరాన్ని స్వీకరించినటువంటి వారు, జన్మతః అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వారు, పుంస్వరూపముతో ఈ భూమి మీద నడయాడుతున్నటువంటి శారదాస్వరూపులైతున్న వారికి తప్ప వేరొకరికి ఆ సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారం దొరకడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అటువంటి కారణజన్ములైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి గురించి 3 రోజులు మాట్లాడడం అంటే నా జన్మకింతకన్నా సాఫల్యమీ ఉంటుంది. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. పరమశివుడు ఎందుకు రావాలి దక్షిణామూర్తిగా అంటే ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి శిష్యులకి ఉన్నటువంటి అనుమానములను నివృత్తి చేసి జ్ఞానమును కటాక్షించడం కోసం అదే భగవంతుడు గురువుగా వస్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటి గురుస్వరూపం ప్రధానంగా దీని కొరకు అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చెయ్యడానికి వస్తుంది. అటువంటి అవతారాలలో కృష్ణ భగవానుడి యొక్క అవతారం ఒకటి. కృష్ణుడికి కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం. ఆయన జగద్గురు. అందుకే అర్ధరాత్రి వేళ పుడతాడు. పుట్టడం అంటే ప్రాకృతమైనటువంటి శరీరాన్ని కర్మల్ని అనుభవించడానికి మనలా వచ్చినటువంటి వాడు అని కాదు దాని అర్థం. ఆయన రావడమే ఒక విశేషం. నేను పుట్టాననుకోండి, నేను పుట్టవలసినటువంటి సమయము మీద కానీ దేశము మీద కానీ నా అధికారం ఉండదు. నా పురాకృత పుణ్యాన్ని బట్టి దాని వలన పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించినటువంటి తీరు బట్టి నేను ఎక్కడ ఏ సమయంలో పుట్టాలనేటటువంటిది నిర్ణయం అవుతుంది. ఆ సమయంలో ఆ దేశంలో పుట్టి నేను చేసుకున్న కర్మలని సుఖదుఖములుగా అనుభవిస్తాను. భగవంతుని యొక్క అవతారము మనలా కర్మ అనుభవించడానికి వచ్చినటువంటిది కాదు. జన్మకర్మచమే దివ్యం అంటాడు భగవద్గీతలో. నా జన్మ నా కర్మ కూడా దివ్యమైనటువంటివి అంటాడు. అటువంటి భగవానుడు తాను నిర్ణయం చేసుకుని వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. ఆ సమయానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే అందరికీ చీకటి. అది ఒక్క మనుష్యులకే కాదు, మనుష్యులకు కటిక చీకటి ఉండేటటువంటి సమయం. ఎందుచేత అంటే శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు. నల్లని మేఘములు బాగా భూమికి దగ్గరగా దిగి వస్తాయి. నీరు నిండినటువంటి నల్లని మేఘములు కిందకి దిగి వచ్చినటువంటి కారణం చేత లోకమంతా చీకటిగా ఉంటుంది. పైగా వర్షాలు పడిన కారణం చేత నేల చిత్తడిగా ఉంటుంది. అటువంటి సమయం మనుష్యులకు. పైగా విశేషించి అది కృష్ణపక్షం కాబట్టి మరింత చీకటిగా ఉంటుంది. మళ్ళీ ఆ కృష్ణపక్షంలో మధ్యతిథి అష్టమి కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందున అర్ధరాత్రి కాబట్టి కటిక చీకటికి మనం పర్యాయపదంగా చెప్పడానికి వీలైనటువంటి సమయం సంవత్సరంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో ఉన్న కృష్ణపక్షం యొక్క అష్టమి అర్ధరాత్రి సమయం. అది కారాగారం. కారాగారం అంటే బంధించి ఉంచబడినటువంటి ప్రదేశం, స్వేచ్ఛ కలిగినటువంటి ప్రదేశము కాదు అని దాని అర్థం. ఇక మీరు పితృదేవతల వైపు నుంచి చూస్తే వాళ్ళకి దక్షిణాయనం చీకటి. అలాగే దేవతల వైపు నుంచి చూసామనుకోండి, దేవతల వైపు నుంచి కూడా ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం చీకటి. దక్షిణాయనం చీకటి అయితే దక్షిణాయన ప్రారంభం దగ్గర నుంచి శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ చీకటి దట్టం అవుతుంది. అందున
కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమి అర్ధరాత్రి దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి. ఎందుకని అంటే అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది, వాళ్ళకి చీకటి, దేవతలకు చీకటి, మనుష్యులకు చీకటి. ఇంతమందికి చీకటి ఉన్నటువంటి సమయంలో ఆయన ఎంచుకున్నాడు ఇప్పుడు నేను రావాలని. ఎందుకు అప్పుడు రావాలి అంటే ఒక దీపం యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది? బాగా చీకటిగా ఉన్నప్పుడే దీపం యొక్క వైభవం బాగా ప్రకాశిస్తుంది. అప్పుడు ఏ భయం పోవాలన్నా, ఏ వస్తువు స్పష్టంగా తెలియాలన్నా దీపం ఒక్కటే సాధనము. ఆ దీపము లేనినాడు వస్తువు యొక్క యథార్థమైనటువంటి స్థితి గోచరము కాదు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు యథార్థమైనటువంటి సత్య వస్తువుని మనకి దర్శనం చెయ్యడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు, ఆ జ్ఞానము దగ్గరగా మనని తీసుకెళ్ళగలిగినటువంటి వాడు. ఆయన ఉపదేశం చేత కొన్ని కోట్ల జన్మల నుండి వస్తున్నటువంటి చీకట్లు పోతాయి, పోయి వెలుతురు వైపుకి వెడతాం. తమసోమా జ్యోతిర్గమయ. అందుకే గురువు చేసినటువంటి ఉపకారం ఈ సృష్టిలో ఇక చెయ్యగలిగిన వాడు ఎవ్వరూ లేడు. గురువు ఒక్కడే ఆ ఉపకారం చేస్తాడు. అటువంటి గురువులలో జగద్గురువుగా వచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎందుచేత జగద్గురువు అయ్యాడు అంటే ఆయన మాటలు ఎక్కడ ఉండనివ్వండి, ఎవరూ కానివ్వండి, శిరోధార్యంగా స్వీకరించి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి పొందగలరు. అందుకే ఆశ్రమంతో నియమం ఉండదు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా ఆశ్రయించేటటువంటి రూపాలు భగవత్ స్వరూపాలుగా కన్నా గురుస్వరూపాలని ఆశ్రయిస్తాయి. అందుకే దక్షిణామూర్తిని ఆరాధించినటువంటి ఆశ్రమం ఉండదు, కృష్ణ భగవాను ఆరాధించినటువంటి ఆశ్రమం ఉండదు. బ్రహ్మచారి కాని, గృహస్థు కాని, వానప్రస్థుని అర్థం చేసుకోవడం, మనసుని వశం చేసుకోవడం అంత పెద్ద మాటలు పక్కన పెట్టితే ప్రారంభంలో తన మనసుని తాను పరిశీలించుకోవడం అనేటటువంటిదే అంత కష్టమైనటువంటి విషయం. ఎందుచేత అంటే నా చెయ్యి కనపడుతుంది, నా గుండె కూడా కనపడుతుంది. వైద్యుడి దగ్గరికి వెడితే తెర మీద నా గుండె కూడా చూపిస్తాడు, నా కంటి వెనక ఉన్నటువంటి పొర రెటీనాని కూడా చూపిస్తారు. కానీ అసలు నా యొక్క ఉద్ధరణకి, నా బంధానికి కారణమైనటువంటి నా మనస్సుని చూపించమని అడిగారనుకోండి, ఎవ్వరూ చూపించలేరు. అది సూక్ష్మ శరీరం, అది సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతం అంటే ఈ క్షణంలో ఒక ఆలోచన చెప్తుంది, మరుక్షణంలో ఆ ఆలోచన వదిలిపెట్టేస్తుంది. దాని పని ఏమిటంటే అలా ప్రతిపాదన మీద ప్రతిపాదన, ప్రతిపాదన మీద ప్రతిపాదన ఏదో ఒకటి తీసుకొచ్చి చెప్తూనే ఉంటుంది అవిశ్రాంతంగా. దానికి అలసటైం ఉండదు, ఎన్ని ఆలోచనలైనా చెప్తుంది. దాని ఉద్వేగం కానీ, దాని ఆలోచనలు నెగడులోంచి నిప్పురవ్వలు రీగినట్టు రేగడం కానీ శక్తి అంతా ఎక్కడుంటుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుంటుంది. ఊపిరి ఎంత వేగంగా తీసి వేగంగా విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది. దాని ఆధారం, దానికి పోషకం ప్రాణమే. ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే మీరు చూడండి, ఉద్వేగభరితమైనటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవ్వరైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి వేగంతో ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతూ ఉంటాడు. అలా విడిచిపెట్టిన స్థితిలో నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే తన యొక్క జన్మని తాను పాడు చేసుకుంటున్నాడు అని గుర్తు. ఊపిరి వేగంగా తీసి వేగంగా విడిచిపెట్టడం అన్నది ఏ సందర్భాల్లో జరుగుతుంది అంటే యోగశాస్త్రంలో 2 కారణాలు చెప్తారు. ఒకటి రాగము చేత, 2 ద్వేషము చేత. ఇవి 2 అక్క చెల్లెళ్ళు. రాగము అన్న మాటకు అర్థం కోరిక తీరుట కూడా అందులో కలిసిపోతుంది. రాగము అంటే నాలో ఒక కోరిక పుట్టడం. ఆ కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక తీరడానికి నాకు ఎవరెవరు సహకరించారో వారందరి యందు ఆ క్షణమునందు ప్రీతి జనిస్తుంది. అది శాశ్వతమని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అదో సిద్ధాంతం మీద ఆధారపడింది కాదు. అప్పటికప్పటికి ఆ కోరిక తీరడానికి అవతల వారు సహకరించారు కాబట్టి వాళ్ళ మీద చాలా ప్రేమ. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో కోరిక పుడుతుంది.
ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు సహకరించలేదనుకోండి, ద్వేషం పుడుతుంది. రాగాన్ని హితశత్రువు అని పిలుస్తారు, ద్వేషాన్ని అహితశత్రువు అని పిలుస్తారు యోగశాస్త్రంలో. హితశత్రువు అని ఎందుకు పేరంటే, ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి ఈ సుఖం చాలా బాగుంది అని మనసు నిర్ణయం చేసుకునేటప్పుడు ఊపిరి వేగంగా తీసి విడిచిపెడుతుంది, ఆయుర్దాయం క్షయం అయిపోతుంది, బుద్ధి సక్రమంగా నిలబడదు, మనసు ఊగిపోతుంది. అందుకే హితముగా ఉన్నట్టుగా ఉండి పాడు చేస్తుంది. కాబట్టి రాగము హితశత్రువు, కానీ చాలా బాగున్నట్టు కనపడుతూ ఉంటుంది పైకి. రెండవది అహితశత్రువు, ఆయనకి తెలుసు నేను కోప్పడకూడదు, తప్పు అలా ఉద్వేగపడకూడదు, నేను అలా ఆవేశపడి నిర్ణయాలు చేసుకోకూడదని తెలుసు. మరి ఎందుకు చేసుకుంటూ ఉంటాడు? ఖచ్చితంగా ఆవేశంలోనే చేస్తాడు, ఖచ్చితంగా కోపంలోనే చేస్తాడు. దాని యందు ఊపిరి విపరీతమైన వేగంతో తీసి విడిచిపెడతాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, చాలా కోపంతో ఉన్నప్పుడు కానీ, ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాము అన్నప్పుడు కానీ ఊపిరి యొక్క వేగం బాగా తెలుస్తుంది. హితశత్రువునందు తనని తాను పరిశీలించుకోవడం కష్టం. ఎందుకంటే తనకి హితంగా ఉంది కదూ, సంతోషంగా ఉంది కదూ, సుఖంగా ఉంది కదూ, ఉండడంలో నా ఊపిరి ఇంత వేగంగా కదులుతోంది అన్నది గమనించుకోలేడు. కానీ కొద్దిగా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి తనని తాను తన కోపంలో పరిశీలించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఇప్పుడు ఈ మనసు దేని మీద ఆధారపడింది? ఈ మనసు ఊపిరి మీద ఆధారపడింది. మనస్సుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ఎందుకు మనిషిని ఉద్ధరణ వైపుకు తీసుకెళ్ళగలదు? మనసు ఎందుకు మనిషిని పతనానికి తీసుకెళ్ళిపోగలదు? ఇది బాహ్యంలో సుఖ దుఃఖాలు కావు. నేను మాట్లాడుతున్నది జీవుడు వైపు నుంచి మాట్లాడుతున్నాను. ఇవ్వాలంటే నాలో ఉన్నటువంటి జీవుడు కోటేశ్వరరావు అని పిలవబడేటటువంటి ఈ తొడుగు తొడుక్కున్నాడు. ఈ జీవుడు ఇతపూర్వం ఎక్కడో ఉన్నాడు. శంకరాచార్యుల వారు భజగోవిందంలో అడుగుతారు, నీ పేరేమిటి? కోటేశ్వరరావు. ఓ, చాలా సంతోషం. కాతే కాంత, మీ ఆవిడెవరు? ఎవరో ఫలానా. ఓ, ఎక్కడి నుంచి వచ్చింది? దాని పుట్టింటి నుంచి వచ్చింది. దాని పుట్టింట్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అమ్మ కడుపులో నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు. శరీరం అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత జీవుడు ఆ శరీరంలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ అమ్మ కడుపులోకి? నాకు తెలియదు. మరంత వ్యామోహంతో తిరిగేస్తున్నావు. కాతే కాంత కస్తే పుత్ర. మా ఆవిడ వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుసండి? పోన్లే, మా అబ్బాయి వాడి పుట్టుకకు నేనే కారణం అంటున్నావుగా. మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళమ్మ కడుపులోంచి వచ్చాడు. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు. అమంగళకరమని రెండో ప్రశ్న వేయలా శంకరాచార్యుల వారు. నిష్క్రమణం గురించి ప్రశ్నించలేదు, బాధపడతారని. శిష్యులతో గురువు అంత అనునయంగా మాట్లాడతాడు ప్రశ్న వేసి. శంకరులకు శంకరులే చెల్లు, మహాపురుషులు శంకర భగవత్పాదులంటే. కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర. ఎంత విచిత్రమో! నాకు అన్నీ తెలుసు అంటావు. నీ సంసారం అంటే నీ భార్యా బిడ్డలే కదూ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. రెండో భాగం వదిలే ఎక్కడికెడతావో తెలియదు. భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వాడిలోని జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలియదు. సంసారో యమతీవ విచిత్ర. నా సంసారం అని జీవితం అంతా గడిపేస్తున్నావు. ఎంత విచిత్రమో! కస్యత్వం, నువ్వెవరు? కక్కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? తత్వం చింతియత దియభ్రాత. కొంచెం తత్వం ఆలోచించవోయ్ తమ్ముడా. శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అక్కడ. ఆయన నిజానికి ఏమనాలి? హే దీనహ అనాలి. ఓ దీనుడా, నీకు తెలియదు అనాలి. లేకపోతే మూర్ఖ అనాలి. అనలేదు ఆయన. భ్రాత అన్నారు. తమ్ముడా అని పిలిచారు. లేదా సోదరుడా, అన్నయ్య అన్నారు. ఎందుకు అలా అనడం? అలా ఎలా వరసలు కలుస్తాయి సన్యాసికి? అంటే ఏ తల్లి ఆయనకి భిక్ష పెట్టిందో ఆ తల్లి నా తల్లియే. పైగా శంకరుల సిద్ధాంతంలో మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం.
అందుకని నా సోదరులు అన్నారు అని. సోదరుడు ఆలోచించబోయ్, ఇంకొకలా పిలిస్తే ఆయన అలాగే మోటుగా మాట్లాడతారండి. ఎందుకంటే అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత, అర్థం చేసుకునే అవకాశం లేకుండా అహంకారానికి పోయిన వాడికి గురువుగారి మాటలు కూడా ప్రకోపమే తెప్పిస్తాయి. కాబట్టి అయ్యో ఇదేమిటి మమ్మల్ని ఇలా అన్నారు అని మళ్ళీ ఇబ్బంది పడతారేమోనని భ్రాత సోదరుడా అని పిలిచారు. పిలిచి ఆలోచించబోయ్, తత్వం చింతియ, తత్వాన్ని ఆలోచించు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఎక్కడ నుంచో వచ్చాడు జీవుడు, వాడు ఇతపూర్వం కూడా తిరిగాడు. ఎన్ని ఉపాధులలో తిరిగాడు మనకి తెలియదు, తెలిసే అవకాశం ఉండదు కూడా. కానీ దానికి ప్రమాణం ఏమిటి, మరి ఎలా నమ్మాలి అంటే గీతలో ఆయనే అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఎప్పుడైనా ఏదైనా విషయం మీద మాట్లాడాలి అంటే ప్రమాణం ఏది అంటే శాస్త్రం ఒక్కటే. శాస్త్రాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు, శాస్త్రాన్ని పట్టుకునే మాట్లాడాలి ఏది మాట్లాడినా. కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది, పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. కోట్ల కోట్ల జన్మలు ఎన్ని ఉపాధులలోనో తిరిగి చిట్ట చివరికి మనుష్య శరీరంలోకి వచ్చావు. ఏమిటి శరీరంలోకి వస్తే గొప్పతనం? ఇది కృష్ణ పరమాత్మ అన్న మాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనుష్యాణం, మిగిలిన వాళ్ళకి అనలేదు ఆయన. ఒక్క మనుష్యులకే మనసు అంత గొప్పది. ఎందుకని అంటే ఈ ఒక్క శరీరమే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని పొంది ఉంది. మిగిలిన ఉపాధులకు ఆ అధికారం లేదు. దీనికి మానవ అని పేరు. మానవ అంటే మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు, అటువంటి శరీరం ఉన్నవాడు అని. మర్త్యుడు అంటే మర్త్యలోకంలో ఉంటాడు. అంటే మర్త్యలోకంలో పుట్టాడు అంటే దాని అర్థం ఏమిటంటే వెళ్ళిపోతాడు, ఉండడు. ఏది శాశ్వతంగా ఉండనటువంటి లోకం ఏది అంటే ఈ లోకం. ఈ లోకానికి మర్త్యలోకం అని పేరు. ఈ లోకంలో ఏ వస్తువు అయినా ఉన్నది, అది ఉండని వస్తువు, అది శాశ్వతముగా ఉండేది కాదు, వెళ్ళిపోయి తీరుతుంది. అలా వచ్చి వెళ్ళిపోయేవన్నీ ఎక్కడికి వస్తాయంటే మర్త్యలోకానికి వస్తాయి. కాబట్టి వెళ్ళిపోయేటటువంటి శరీరం ఉన్నవాడు శాశ్వతమైన శరీరం ఉన్నవాడు కాడు. కాబట్టి వికారములుంటాయి. అదే దేవతల యొక్క శరీరాలు అనుకోండి, పుట్టినప్పుడు గిట్టినప్పుడు కూడా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటారు. అందుకే త్రిదశులు అని పేరు వాళ్ళకి. కానీ మనుష్య శరీరం అలా కాదు. పసిబిడ్డగా పుట్టి వృద్ధాప్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒడిలిపోతుంది. ఈ మధ్యలో కొంతకాలం బలంగా ఉంటుంది. అటువంటి శరీరము అన్ని శరీరముల కన్నా గొప్పది. ఎలా మరి దేవతలు ఉన్నారుగా, వాళ్ళకన్నా ఈ శరీరం ఎందుకు గొప్పది? మనుష్యుడు దేవతల కన్నా ఎందుకు గొప్పవాడు అంటే దేవతలకు విచారణ చేసే అధికారం ఉంది, కానీ దేవతలకి కర్మానుష్ఠానం చేసేటటువంటి అధికారం లేదు. వాళ్ళు యజ్ఞం చేస్తామండి, యాగం చేస్తామండి అంటే కుదరదు దేవతలకి. మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. మనుష్య శరీరంతో ఉన్నవాడు గురువుగారి మాటల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం చేత, శాస్త్రం మీద ఉన్నటువంటి భక్తి చేత, ఈ రెండిటి చేత తన యొక్క చిత్తమును శుద్ధం చేసుకుని జ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందొచ్చు. ఇది దేవతలు పొందరు. ఇది సృష్టిలో ఏ ప్రాణి పొందదు. ఒక్క మనుష్య శరీరానికే అధికారం లేదు. మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి అపారమైన పుణ్యరాశిని సంపాదించుకుని ఉత్తమ లోకాలకు వెళ్ళి దేవతాస్థానంలో నిలబడగలడు. కానీ అది శాశ్వతం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ ఇక్కడికే రావాలి కొంతకాలం అయిపోయిన తర్వాత. అందుకే అద్దె కొంపల బోలు ఆ లోకముల్లా అంటారు. అది అద్దె కొంప, కొంతకాలం ఉండి మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ పుణ్యం చేసుకుని పైకి వెళ్ళాలి. కాబట్టి దేవత కాగలడు. అసలు నాకు శాస్త్రము అక్కర్లేదు, నాకు గురువు అక్కర్లేదు, నా చిత్తం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను. ప్రవర్తించి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోగలడు. భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోగలడు. ఇలా వెళ్ళిపోవడానికి యోగ్యమైన శరీరము మనుష్య శరీరం. ఈ మూడిటిలో ఏ పథంలో పెడతావు నీ ఇష్టం. ఎలా వెళ్ళు నీ ఇష్టం. బుద్ధిని నీకు ఇచ్చాను, మనసు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, వాడుకోవడం నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను. నువ్వు ఎలా అనుష్ఠానం చేసుకుంటే, నువ్వు ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించి ఏం కావాలనుకుంటున్నావో అది కావచ్చు.
కాబట్టి ఇప్పుడు ప్రమాదము శరీరముతోట, ప్రమాదము మనస్సుతోట అంటే శరీరము చాలా గొప్ప ఉపకరణాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. కానీ ఈ ఉపకరణం మనకి పనికి రావడం అనేటటువంటిది ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది? మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అది కనపడుతుందా? సూక్ష్మ శరీరం అది కనపడదు. కనపడనటువంటి మనస్సు విపరీతమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. ఎందుచేత మనస్సు మనిషిని పైకెత్తగలదు? మనస్సు కొన్ని కోట్ల జన్మలు కిందకి తోసివేయగలదు. అంటే మనసుకి రెండు ప్రధానమైనటువంటి శక్తులున్నాయి. అందుచేత గీతాచార్యుడు ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. మనసుకున్నటువంటి శక్తులలో మొదటి శక్తి ఏది అంటే తీవ్రమైనటువంటి వేగము. అంత వేగం కలిగినటువంటిది ఇంకొకటి లేదు మహాభారతంలో. అందుకే ధర్మరాజు గారిని ప్రశ్నలు వేసినప్పుడు అత్యంత వేగమైనది ఏది అంటే మనస్సే. మనస్సుని మించినటువంటి వేగం ఉన్నది ఇంకొకటి లేదు. అంత వేగంగా వెళ్ళిపోతుంది అది. సంకల్పమాత్రం చేత, సంకల్పములు అంటారు స్మరణలు, ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయంటే మనసులోంచి పుడతాయి. గుర్తు తెచ్చుకోవడం, ఆలోచన రావడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచి వస్తాయి. అందుకే మన్మధుడికి మనసిజుడు అని పేరు, మనస్సులోంచి పుట్టినవాడు అని, స్మరుడు అని పేరు. అటువంటి మనస్సు ఎంత వేగంతో ఉంటుందంటే మీరెక్కడ కూర్చున్నారు అన్న దాంతో దానికి సంబంధమే ఉండదు. అది కాని తలుచుకుందా ఉత్తర క్షణంలో వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని ప్రవచనం చేస్తూ ఉండగా అది తాను వెళ్ళిపోవాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండాలి అంటే ఒక చోట కేంద్రీకరింపబడింది అనుకోండి, కేంద్రీకరింపబడి అది ఉద్ధరణకు హేతువైందనుకోండి, తపస్సు అంటారు. శృణ్వంతపః, వినడం తపస్సు. ఎందుకని? ఒక 2 గంటల పాటు దేని మీదకి మనసు వెళ్ళిపోకుండా చెబుతున్న విషయం మీదే దృష్టి పెట్టి విన్నాడనుకోండి, ఆ రోజు 2 గంటలు తపస్సు చేశాడు. 2 గంటలు నా మనస్సు ఎటూ పోకుండా కేవలం భగవత్ సంబంధాన్ని పట్టుకుని మాట్లాడింది అనుకోండి, నేను 2 గంటలు వాచికమైన తపస్సు చేశాను. మీరు వినడమన్న తపస్సు చేశారు. ఇప్పుడు ఒక విషయం మీదే మనసు నిలబడాలి, కానీ దానికి ఉన్న శక్తి అపారమైన వేగం. ఎంతమంది ఉపన్యాసానికి వచ్చారు అన్నదాన్ని బట్టి అందరూ విన్నారు అని చెప్పడం కష్టం. వినడం చెవుల యొక్క ధర్మం కాబట్టి చెవులు విన్నాయి. మనస్సులోకి ఎంత వెళ్ళింది అంటే మనసు ఎంతసేపు ఇక్కడ ఉంది అన్న దాని మీద ఆధారపడుతుంది. శరీరములు ఉంటాయేమో కానీ మనసులు ఉండాలన్న నమ్మకం ఏమీ లేదు. మనసు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అది విపరీతమైన వేగం కలిగి ఉంటుంది. అది మొదటి లక్షణం దానికి. అది దాని బలం, అదే దాని బలహీనత కూడా. బలహీనత కోణంలో మాట్లాడితే మనని పాడు చెయ్యగలిగినటువంటి శక్తి దాని యొక్క వేగమే. రెండవది, దానికి ఉన్నటువంటి గొప్ప బలం ఏమిటంటే అది ఇంద్రియములనన్నిటినీ కూడా యాంత్రీకరణ చేస్తుంది. అది జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను కూడా యాంత్రీకరణ చేసి తెగిపోతుంది. అది తెగిపోయి మిగిలిన వాటిని యాంత్రీకరిస్తుంది. నా మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, నేను 2 విషయాలు చెప్పాను మీకు మనసు గురించి. ప్రధానంగా మనసుకి ఒకటి ఉన్నది, ఇది తీవ్రమైన వేగము అని చెప్పా. నేను ఈ 2 విషయాలు చర్చించేటప్పుడు మీరు ఒకటి బాగా పట్టుకోవాలి. ఏది నేను బలమని చెప్తున్నానో అదే మనసుకి బలహీనత కూడా. అది మనసు విషయంలో వచ్చేటప్పటికి చమత్కారం. ఏది నేను బలం అంటానో అది బలహీనత, ఏది నేను బలహీనత అంటానో అదే బలం. మిగిలిన వాళ్ళల్లో అలా కుదరదు. ఆయన పాపం చాలా బలహీనుడండి అన్నాను అనుకోండి, అంతే బలహీనుడే. ఇక ఆయనకి ఇంకో దానికే పనికొస్తుందా? ఆయన బలహీనుడు కాబట్టి ఎందుకు పనికొస్తాడన్న మాట ఏమి ఉండదు. ఇక బలహీనుడు బలహీనుడే, కానీ మనస్సు దాని బలహీనత ఏదుందో అదే దానికి బలం కూడా. ఇప్పుడు దానికి బలహీనత వేగం. ఆ వేగము బలహీనత కాబట్టే పాడు చేసేస్తుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పాపం వాడి తప్పే ఉంది, తిరుమల వెడదామనే వెడతాడు వాడు. వెంకటాచల క్షేత్రానికి వెడదాం, ₹1 పెట్టి టికెట్ కొనుక్కోక్కర్లేదు, ఆర్జితం టికెట్ దొరకలేదని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. మన కొరకే ప్రతి ప్రదోష వేళలో స్వామి శ్రీదేవి భూదేవి సహితుడై ఆయనే ఊరిరిగింపుగా బయటికి వచ్చి మన కన్నుల ముందు సహస్రదీపాలంకార సేవని పొందుతున్నాడు.
సహస్రదీపములంటే అనంతమైనటువంటి దీపములు. ఈ అనంత బ్రహ్మాండముల మధ్య ఏది జ్యోతిస్వరూపంగా నిలబడి నడిపిస్తోందో, ఏది ఊపిరులుగా అందరిలో ఊగుతోందో, ఏది అందరిలో సంకల్ప వికల్పములుగా ఊగుతోందో, ఏది సమస్త బ్రహ్మాండముల యొక్క కదలికలకు ఆధారభూతమో అది కదులుతూ ఊగుతూ మన కన్నులకు కనపడుతుంది. ఇప్పుడు అంతకన్నా అదృష్టం ఏముంది? అన్నమాచార్యుల వారు వెళ్ళారు సహస్రదీపాలంకార సేవకి. వెళ్ళి ఆయన ఒక్కసారి అలా స్వామివారి వంక చూశారు, ఊయల ఊగుతుంటే. చూసి, ఓహో స్వామి, మేమైతే ఇలా 10 మంది మధ్య ఊగం సుమా, ఇంతమంది బిడ్డలం వచ్చి కూర్చున్నామా? మేమందరం ఏమైనా చంటి పిల్లలమా? 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు, 25 ఏళ్ల వాళ్ళు, పెళ్లి కాని పిల్లల దగ్గర నుంచి ఎదురుగుండా ఉన్నారా? నువ్వేమో ఓ పీఠం ఎక్కి అటో భార్యని ఇటు భార్యని పెట్టుకుని ఊగుతున్నావా? ఏమన్నా మర్యాద అది? నా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు మా ఇంటికి వచ్చారనుకోండి, తగుదునమ్మా అని నేను మా ఆవిడ ఉయ్యాల ఎక్కి వాళ్ళు ఎదురుగుండా ఊగుతూ కబుర్లు చెప్తున్నాం అనుకోండి, ఏమంటుంది కోడలు? మేము ఊగితే బాగుంటుంది కానీ మాతో మాట్లాడుతూ మామయ్య గారు ఏమిటి ఎవరు లేనప్పుడు ఎక్కి ఊగితే పర్వాలేదు, మా ఎదురుగుండా రోజు మాతో మాట్లాడాలంటే మా అత్తగారిని ఎట్టుకుని ఊగుతూ మాట్లాడతానంటారు ఏమిటి? ఇదేం దర్శనం అనదు. మరి స్వామి ఈ ఊగడం ఏమిటి అంటే ఆయన అన్నారు, ఇది నీ అలవాటు కాదు, మా బ్రతుకు నీ మీద ఉందని మాకు నిరూపిస్తున్నాం. ఎందుచేత అంటే, స్వామి అన్ని భూతములలో నీ ఉండి మా యొక్క సంకల్ప వికల్ప సంఘాతమనేటటువంటి ఆ ఊయలలో, ఆ ఊహల పల్లకిలో, ఆ ఊహల ఉయ్యాలలో అటూ ఇటూ కదులుతున్నావు నీవు. ఆ కదలడం అనేటటువంటిది ఇక్కడ ఉన్న అలవాటు. నువ్వు లేనినాడు ఈ కదలిక ఎక్కడుంది? అది ప్రతిబింబించడానికి బయట కదులుతున్నావు తప్ప నువ్వు లేకపోతే ఎందుకు అలా ఊగుతావయ్యా అన్నాడు. అన్నమయ్య ఒక్కసారి అలా చూస్తే పరవశించిపోయాడు. మనం వెళ్ళామనుకోండి, మనం అంటే నేను మిమ్మల్ని అంటలేదు, నాబోటిగాడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా ఏం కనపడుతుంది? ఎదురుగుండా స్వామి కనపడరు. మనసు వ్యగ్రతతో అప్పుడే ఎవరినో గుర్తు చేసుకుంటుంది. ఎవడో ఎక్కడో ఏదో నా మనసుకి ఇబ్బంది కల్పించాడు, వాణ్ణి స్మరించి వ్యగ్రతతో ఊగిపోతుంటుంది లోపల, కోపం ఊగిపోతూ ఉంటాడు. ఎవన్నో తలుచుకుంటాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వాణ్ణి ఇంటికి రమ్మని, ఏమంటే కుక్క అరుస్తోందంటే కట్టేసింది లోపలికి రా అన్నాడు. వీడు గేటు తెరుచుకు లోపలికి కడితే అది మీరబడింది. వాడేమో పకపక నవ్వాడు. ఇప్పుడు ఎందుకని సహస్రదీపాలంకార సేవలో? అది తలుచుకుని ఎంత ధూర్తమైన పని చేశాడు అని ఇప్పుడు ఊగిపోతూ ఉంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా తీసుకెళ్లి కూర్చోపెట్టినా మనసు నిలబడిందా? ఎప్పుడో ఎవడో కుక్కను వదిలేడని మీదకి అక్కడికి పోయింది. అక్కడికి పోయి వ్యగ్రత పొందుతోంది. పోన్లేండి, అది వ్యగ్రత పొందితే వచ్చిన నష్టమేముంది, శరీరం అక్కడ కూర్చుందిగా అంటారేమో. భగవంతుడు అంటాడు, నువ్వొచ్చి కూర్చున్నావా, నువ్వేమన్నా తెచ్చావా, నాకు అనవసరం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు భక్తితో ఇస్తే పుచ్చుకుంటా. భక్తి అంటే ప్రేమ. ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? మనసులోంచి రావాలి. అదేది? అది పోయింది ఎక్కడికో. ఇప్పుడు దాని బలహీనత ఏమిటి అంటే దాని యొక్క విపరీతమైన వేగమే. అందుకే మీరు చూడండి, ఏ పని చేద్దామని సంకల్పం చేసి శరీరాన్ని తీసుకెళ్లి ఒక చోట కూర్చోపెట్టాడో అక్కడ ఆ సంకల్పము తప్ప వేరొక సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. పూజ గదిలోకి వెళ్ళాడు, ఏం చెయ్యాలి? ఈశ్వరుడి పూజ చెయ్యాలి. ఉపచారముల యందు మనసు ఉండాలి. కానీ ఉపచారముల యందు మనసు ఉండదు. ఉపచారముల యందు ఉండకుండా ఇక్కడ చేస్తున్నట్టుగా ఉంటాడు, ఎక్కడికో పోతూ ఉంటుంది, ఇంకో విషయం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కార్యాలయానికి ఎడతాడు, పని చెయ్యాలి. పని చేయవలసి వచ్చినప్పుడు ఏమిటో ఇవాళ పూజ సరిగ్గా చేయలేదు, ఏదో గడగడగడగడగడ చేసేసానంటే, ఆఖరికి ఎంత కంగారుగా చేశానంటే ఇవాళ యజ్ఞోపవీతం మార్చుకునేటప్పుడు కనీసం ముందు యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని కూడా చెప్పలేదు. గాయత్రి కాసేపు చేసేసిన తర్వాత అసలు ఆ శ్లోకం చెప్పలేదని గుర్తొచ్చి మళ్ళీ అప్పుడు ఆ మంత్రం చెప్పాను ఆచమనం చేసి. అస్సలు మనసు నిలబడలేదు. మళ్ళీ యజ్ఞోపవీతం మార్చాలంటావా, మళ్ళీ గాయత్రి చేయాలంటావా, పర్వాలేదా, సర్దుకుపోతుందా? కార్యాలయానికి వచ్చాడు, పూజ గది గురించి ఆలోచిస్తాడు, వేసుకున్న జంజం గురించి ఆలోచిస్తాడు. పూజ చేసుకునేటప్పుడు కార్యాలయానికి తొందరగా వెళ్ళిపోవాలి, సమయం అయిపోతోంది, యజ్ఞోపవీతం పరమం పవిత్రం శ్లోకం కూడా చెప్పకుండా గాయత్రి చేశాడు.
ఇక్కడ చేయవలసినప్పుడు మనసు అక్కడికి పోయింది, అక్కడ చేయవలసి వచ్చినప్పుడు మనసు ఇక్కడికి పోయింది. అన్నం తింటుంటాడు, మాట్లాడకుండా కూర్చోడు. ఎంతసేపు అన్నం తింటావు? 10 నిమిషాలు తింటావు. 10 నిమిషాలు మాట్లాడకుండా అన్నం తినలేవు? అది యజ్ఞం. ఎందుకు మాట్లాడతావు కాసేపు? అప్పుడు కూడా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. తిన్నాక మాట్లాడుకోవచ్చుగా. ఉపన్యాసానికి వస్తాడు, సెల్ ఫోన్ పట్టుకు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకు ఆ పాటి దానికి వచ్చి కూర్చోవడం, పైగా ముందు వరుసల్లో కూర్చోవడం ఎందుకు? ఫోన్లు మాట్లాడుకునేదానికి ఎక్కడికో పోయి కూర్చోవచ్చు. పాపం వినేవాళ్ళు ఎవరో ముందు కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు? ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడతాడు. దానికి చెప్పాలి వీరికి మించి, అయ్యా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని. కాబట్టి ఎక్కడికొస్తాడో అక్కడ పని చేయడు, ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే నీకు ఆ క్షణంలో దీనికన్నా ఇంకోటి ఏదో అవసరం, అందుకని దాని మీదకి మనసు పోయింది. అప్పుడు ఇది పోయినా పర్వాలేదు, నీకు ఆ ఉపన్యాసం అక్కడ వరకు నీకు వినపడకపోయినా నీకేం నష్టం లేదు, అది వినపడితే చాలు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండదు. ఉండకపోవడానికి కారణం దానికి ఉన్నటువంటి వేగం. ఆ వేగం చేత వెళ్ళిపోతుంది, దాని చేత భ్రష్టుడైపోతుంటాడు మనుష్యుడు. ఈశ్వరుడు అంటాడు, నాకు నువ్వు ఏమివ్వాలి అంటే మనస్సుని ఇవ్వాలి. అందుకే మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ అంటాడు భక్తి యోగంలో. నేను ఇవన్నీ కాదయా అడిగేది, నీ మనస్సు నా దగ్గర పెట్టు. నా చేతిలో ఒకటి ఉంటే నేను ఆయన పాదాల దగ్గర పెడతాను. అది నా మాట ఒకటి వింటోంది కనుక నేను ఆయన పాదాల దగ్గర పెట్టడం. అదే ఉంటే మనందరం యోగులం అయిపోం. వినక కదా వచ్చిన గొడవంతాను. మొదటి బలహీనత ఏది? తీవ్రమైనటువంటి వేగం, దాని చేత వెళ్ళిపోతుంది. ఈ వేగమే చిట్ట చివరికి కొంప ముంచేస్తుంది. ఈశ్వరుడు లెక్క తీసినప్పుడు ఏమవుతుందంటే మనసు ఎన్ని మాటలు నిలబడింది అన్నదాన్ని ఆయన ప్రధానంగా చూస్తారు. అది అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఏమవుతుందంటే అసలు మనసు లేని సందర్భాలే చాలా ఉంటాయి. యాంత్రికముల కింద వేస్తాడు. అందుకే ఇంగ్లీష్లో రిచువల్ అంటారు. అంటే ఏదో తంతు చేశాడంటారు. ఆ తంతు చేశాడు అని వేస్తారు. మనసు పెట్టాడు, దాన్ని ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు పెద్ద గొడవ ఏమిటంటే ఆ మనసుతోటే వస్తుంది, అది ఉండదు. ఉండకపోవడానికి కారణం దాని వేగం. ఇక రెండవది దాని బలహీనత, అది ఇంద్రియములను యాంత్రీకరిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మంచినీళ్లు తాగడం అనేటటువంటిది నాకు ఎప్పుడూ తెలియదు. మొట్టమొదటిసారి మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, గబగబా తాగితే దగ్గొచ్చేసి తాగుతున్న నీళ్లు కూడా ముక్కులోంచి బయటికి వచ్చి ఇలా తాగకూడదు, ఇలా మెల్లిగా మెల్లిగా తాగాలి అని మా అమ్మ చెప్తున్నప్పుడు ఆ గ్లాసు పట్టుకుని నోట్లో పెట్టుకుని ఇలా గుండెల మీద పోసేసుకోకుండా మెల్లగా మంచినీళ్లు తాగడం అనేటటువంటి ప్రక్రియని అభ్యాసం చేస్తున్నప్పుడు మనస్సు అక్కడ ఉంటుంది. కొంతకాలం అయిపోయింది, మంచినీళ్లు ఎలా తాగచ్చో నాకు వచ్చేసింది. ఇప్పుడు దాహం వేసింది అనుకోండి, వెంటనే చెప్తుంది మంచినీళ్లు తాగు అంటుంది. ఆ గ్లాస్ చేత్తో పట్టుకుని బిందెలో పెట్టి తీసి తాగుతున్నప్పుడు అదేం ఉండదు, ఇంకా అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అలవాటు చేసేసింది. ఒక్క ఆజ్ఞతో ఇక్కడ మంచినీళ్లు తాగుతూ ఉంటాడు కానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూజ దగ్గరికి ఎడతాడు, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాడు. కానీ ఎదురుగుండా పరమేశ్వరుడి యొక్క చెయ్యి కనపడదు, ఆ చేతి మీద పోస్తున్న నీళ్లు కనపడవు. శంకరాచార్యుల వారు బహుగుంభనంగా మాట్లాడతారు. ఆయన సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. మనం ప్రతిరోజు పాదయోహో పాద్యం సమర్పయామి అంటాం. అంటే ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోశారు. ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోస్తే అది ఏమిటవుతుంది? ఆయన పాదాలు కడుక్కున్న నీళ్లు కావు, నీకు పాదోదకం అయింది. అది పాదోదకం అన్న మాటకు అర్థం ఏమిటి? నిన్ను తరింప చేసేస్తుంది. కాబట్టి ఉత్తరక్షణం ఏం చేయాలి? దాన్ని లోపలికి పుచ్చేసుకోవాలి, పాదోదకాన్ని లోపలికి పుచ్చుకోవాలి. కానీ ఆ పాదోదకం ఈశ్వరుడి పాదములు కడుగుతున్నానన్న భావనతో శారదాంబ నీ ఎదురుగుండా వచ్చి నిలబడింది. నువ్వు శారదాంబ యొక్క పాదముల మీద నీళ్లు పోశావు. ఇప్పుడు ఆ నీళ్లు పోసి కుడి చేత్తో అమ్మవారి పాదములను కడిగినప్పుడు అమ్మవారి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పసుపు పారాణి నీళ్లలోకి కరిగి నీళ్లు పచ్చగా ఎర్రగా సువాసన భరితంగా తయారవుతాయా అవవా? అయిన నీళ్లు నువ్వు ఇలా తీసి పక్కన పెట్టావు, వెంటనే ఏం చేస్తావు? ఉత్తరక్షణంలో. అందుకే శంకరుల శ్లోకం అలా మొదలైంది సౌందర్యలహరిలో.
కదా కాళే మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం అన్నారు. అమ్మా సరస్వతీదేవి తాంబూలం వేసుకున్నప్పుడు వచ్చినటువంటి నోటి లాలాజనం ఎంతెర్రగా ఉంటుందో నీ పాదములు కడిగిన పారాణి నీళ్ళలా ఉన్నాయి. కదా కాలే మాత కథయ కలితాలక్తకరసం. ఆ లత్తుక కరిగినటువంటి నీళ్లు ఎప్పుడు తాగుతానమ్మా అంటే ఇప్పుడు శంకర భగవత్పాదుల యొక్క దృష్టి దేని మీద ఉంది? అమ్మవారికి పాదయోహో పాద్యం సమర్పయామి అన్నావు. నువ్వు అక్కడ పళ్ళెం పెట్టి కళ్ళు మూసుకొని సన్నటి ధార నీళ్లు పోస్తుంటే అమ్మవారి పాదములను మానసికంగా కడిగావు. పోని ధార కూడా పొయ్యక్కర్లా. నీ మనసు ఒకటే నిలబడింది అక్కడ, ఏ ఉపకరణం లేదు. నేను కళ్ళు మూసుకొని బంగారు పాత్ర తెచ్చి శారద పాదాల కింద పెట్టాను. ఎర్రటి పాదాల యొక్క అడుగు భాగం కనపడేటట్టుగా పచ్చటి పట్టు చీర, ఎర్రటి అంచుతో ఉన్న చీర నా తల్లి కొద్దిగా ఇలా పైకెత్తి పట్టుకుని ఆ రెండు పాదాలు ఎత్తి పళ్ళెంలో పెట్టింది. మంజీరములు గల్లుమంటాయా అనవా పాదాలకు పెట్టుకున్నవి. ఆవిడ పాదాలు అలా పెడితే నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నేను ఆ నీళ్లు పాదాలు కడిగాను. కడిగిన తరువాత ఇప్పుడు ఆ నీళ్లు ఎర్రగా దిగాయి. వెంటనే ఏం చేస్తాను? ఉత్తర క్షణంలో నేనేం చేస్తాను? పళ్ళెం తీసి పక్కన పెడతానా? వెంటనే నేను ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని 3 మార్లు లోపలికి పుచ్చుకుంటానా? 3 మార్లు లోపలికి పుచ్చుకుంటాను. ఎందుకంటే అది పాదోదకం, ఉదకం. నాకు జన్మ పరంపరలను దాటించగలిగినటువంటి శక్తి అందులో ఉన్నది. సరస్వతి కటాక్షమంతా అందులో ఉన్నది. కటాక్షము నీటిలోకి దిగింది. విద్యుత్ తీగ తెగి నీళ్లలో పడితే ఎలా విద్యుత్తు నీళ్లలోకి వెళ్ళిపోతుందో అలా అమ్మవారి అనుగ్రహ శక్తి నీటిలోకి దిగింది. ఇప్పుడు అది నాకు ఉదకం, పాదోదకం. పంపు నీళ్లు కావు, పాదముల నుండి స్రవించిన నీరు లోపలికి పుచ్చుకుంటాను. అందుకని కదా సమయాన్ని అడిగారు ఆయన. ఎప్పుడమ్మా? అది ఆయన ఆర్తి. అంటే మనసు నిలబడితే కదా అసలు అక్కడ పాదోదకం పుచ్చుకుందామనేటటువంటి తాపత్రయం. మనసు నిలబడలేదు, నీకు ఎలా కలుగుతుంది అది పుచ్చుకుందామని? అసలు మనసు అక్కడ చూస్తే కదా, మనసు దాని యందు లీనం అయితే కదా. అందుకని మనసు అనేటటువంటిది అత్యంత ప్రధానము. అది అక్కడ ఆ సమయంలో దానికి ఉన్నటువంటి బలం యాంత్రీకరించడం. అది ఏం చేస్తుందంటే, ఓ చెయ్యి నీళ్లు పోయి, చెయ్యి నీళ్లు. భక్తి లేదని మీరు అనకండి, తప్పది. అసలు భక్తి లేకపోతే చేయనే చేయరు మీరు. భక్తి లేదండి ఆయనకి అని మీరు నిర్ధారణ చేశారనుకోండి, మళ్ళీ అదో తప్పు. ఆయనకి భక్తి లేకపోవడం కాదు, వచ్చిన సమస్య ఏమిటంటే సాధన యందు బాగా ఊంచుకోలేదు ఇంకా. కాబట్టి ఊంచుకునే స్థితికి అది మొదటి మెట్టు. ఎక్కుతున్నాడు నిచ్చెన, మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు, ఎప్పుడో అప్పుడు ఎక్కేస్తాడు. కానీ ఇంకా బాగా ఊంచుకోలేకపోయినటువంటి స్థితిలో ఏమవుతుందంటే అక్కడ కూర్చుని తీర్థం పుచ్చుకోలేదు, పాదోదకాన్ని మనసుతో తాగలేకపోయాడు. బాగా ఊంచుకున్నాడు. గుర్తేమిటి? అసలు మనసు అక్కడ నిలబడాలి. భక్తి అన్నది లేకపోతే కూర్చోడు కదండి. పూజ గదిలోకి ఎందుకు ఎడతాడు పాపం? అసలు పూజ గదిలోకే వెళ్ళాడు భక్తి లేకపోతే. ఆయనకి భక్తి లేదనకూడదు, భక్తి ఉంది. కానీ పండడానికి కావలసిన మార్గం ఎక్కడ అడ్డుకుంటోందో చూసుకోవాలి. అది కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిపాదన. అందుకే సావధాన చిత్తుడవుకా అంటారు. సావధాన చిత్తం అంటే వెనక ఒత్తిడి పెట్టుకోవద్దు. నువ్వు ఎంత సమయం చేస్తావో నిర్ణయించుకో ముందు. అసలు నేను ఇదిగో ఈ సమయంలో చేస్తాను కాబట్టి ఆ సమయం దానికే. ఇక నేను ఏ పని చేయడానికి సిద్ధంగా లేను. నేను బాగా పడలిపోయాను, నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుంటానా? పెట్టుకోను. ఎందుకని? నాకు నిద్ర పట్టిన అరగంటకు అది మోగింది అనుకోండి, అయ్యా ఇప్పుడు చేశానేమనుకోకండి, మాట్లాడచ్చా అంటాడు. అవతల వాడి సొమ్మేం పోయింది, కానీ నీ నిద్రపోయిందా? అందుకని ఏం చేస్తావు? అది నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకుంటావు. మరునాడు ఎవరు చేశారో చూసుకుని మళ్ళీ చేస్తావు. ఏమి నువ్వు నిద్రపోవడానికే అంత జాగ్రత్త తీసుకుంటే నీ జీవుడి అభ్యున్నతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలా వద్దా? దానికి సావధానమని పేరు.
అందుకే పూజ చేసేటప్పుడు సావధాన్ అని అరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే వెనక్కి తీసుకురా, మనస్సుని ఎటో పోతోంది, మళ్ళీ పట్రా అని. ఎంతసేపు ఉందాం అనుకుంటున్నాం అక్కడ, అంతసేపు మనసు అక్కడ పెట్టే ప్రయత్నం చెయ్యవలసిందే. ఇది ఆ మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియములను యాంత్రీకరిస్తుంది. ఓ చెయ్యి నీళ్లు పోయి, ఏదో మీరు బుట్టతో తీసుకొచ్చి బోలెడంత తులసి పువ్వులు అక్కడ పెట్టారనుకోండి, ఇలా తీసుకెళ్ళి వేసేస్తుంటే, ఇలా తీసుకెళ్ళి వేసేస్తుంటే ఈ చెయ్యికి చెప్తుంది, ఓ చెయ్యి ఈ పువ్వు తీయాలి, ఇలా అనాలి. ఓ నోరా, నీకు చెప్పే కదూ నామాలు ఇలా చెప్పాలి, చెప్పు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, వచ్చు కదూ, చెప్పు. ఇప్పుడు నోరు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, మనసు వెళ్ళిపోతుంది అక్కడ, యాంత్రీకరిస్తుంది ఇంద్రియాలని. కర్మేంద్రియాలకి ఒక ఆజ్ఞ జారీ చేస్తుంది, పువ్వులు తీసేలా వేసేయి, తులసి తీసేలా వేసేయి, ఓ నోరా నామాలు చెప్పేయి, ఓ కళ్ళ ఇవి చూస్తూ ఉండు, నేను ఎక్కడికో పోతాను. ఇంకొక విషయాన్ని దేన్నో ఆలోచిస్తుంది. ఆలోచించేటప్పుడు అది రజోగుణ సంబంధం కావచ్చు, తమోగుణ సంబంధం కావచ్చు. అప్పుడు వ్యగ్రత పొందుతుంది లోపల, విపరీతమైన వ్యగ్రత పొందుతూ ఇక్కడ కర్మేంద్రియాలు చేస్తాయి. భగవంతుడు అంటాడు, నేను దాన్ని ఉపచారంగా తీసుకోనంటాడు. ఎందుకు తీసుకోనంటాడంటే, మూడు ఏకీకృతమైతే తప్ప దాన్ని ఈశ్వరుడు ఉపచారంగా తీసుకోడు. మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వాక్కు, రెండు కర్మేంద్రియం, మూడు మనస్సు. ఈ మూడు సరళ రేఖలోకి వచ్చాయనుకోండి, ఈ మూడిటితో మీరు చేసింది ఏదుందో అది ఉపచారం అని పిలుస్తారు. మీకు ఒక ఉదాహరణ నేను చెప్పాలి అంటే, ఉదాహరణకి నేను ఆచమనీయం సమర్పయామి అన్నాను అనుకోండి, నేను ఆచమనీయం తీసుకుంటే ఎన్ని మాటలు తీసుకుంటాను? 3 మాటలు తీసుకుంటాను. భగవంతుడికి కూడా నేను ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇలా తమలపాకుతో తీసి ఇలా నీళ్లు చల్లితే ఆయన ఎర్రసిరాతో ఇలా అంటాడు. ఎందుకనంటే నేను ఆచమనీయం ఇవ్వాలంటే ఈశ్వరుడు ఇలా చెయ్యి చాపాలా, నేను ఉద్ధరణితో తీసిలా పొయ్యాలా, ఆయన పెదవి దగ్గరికి తీసుకెళ్లి లోపలికి పుచ్చుకోవాలా, గుటక వేస్తే కదా మళ్ళీ చెయ్యి చాపడం, మళ్ళీ చాపాలా, మళ్ళీనే పొయ్యాలా, 3 మాటలు పుచ్చుకోవాలా, 4వ మాట ఆయన చెయ్యి కడుక్కోవాలా. ఆయన కర్మ మా ఇంట్లో దాచి వెళ్ళా ఆయన తువ్వాలు తెచ్చుకు తుడుచుకుంటాడా? నేను నా ఉత్తరీయం తీసి చెయ్యి తుడుచుకోమని మనసుతో భావన చేసి ఆయన చెయ్యి తుడవాలా? ఆ ఒక్క ఉపచారంలో నా మనసు నిలబడిందనుకోండి, ఇచ్చినటువంటి ఆచమనీయం ఒకలా ఉంటుంది. అది నిలబడలేదనుకోండి, తంతవుతుంది. బంగారు పాత్రతో నీళ్లు పట్టుకొచ్చావు, ఏమిటి ఉపయోగం? ఈ 3 ఉన్నాయా అని అడుగుతాడు ఆయన. ఆచమనీయం సమర్పయామి నోటితో చెప్పావు, కర్మేంద్రియం చేత్తో నీళ్లు తీసి పోశావు, తమలపాకుతో ఇలా అన్నావు. ఎలా ఆచమనీయం అవుతుంది? అది 3 మార్లు ఇవ్వలేదుగా. పైగా నువ్వు ఇలా 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 అంటే నేను ఎక్కడ తాగుతాను? నీకేస్తే అలా తాగుతావా? తాగవుగా. మరి నేను మాత్రం ఎలా తాగుతాను? నీకు మనసు ఎక్కడుంది? ఆలోచన ఎక్కడ చేశావు? అసలు ఆ భక్తి ఏది? భక్తి అంటే ప్రేమ మనసులోంచి ఎక్కడ పుట్టింది? అదొకటి అక్కడ ఉంటే కదా పుట్టడానికి. కాబట్టి నువ్వు చేయలేదా ఉపచారం, తీసేస్తాడు. వీడు అనుకుంటాడు నేను ఇవాళ షోడశోపచారాలతో పూజ చేశానంటాడు. ఈశ్వరుడు అంటాడు ఉపచార భంగం చేశావు, ఉపచారం చేయలేదు. కాబట్టి అది పడదు. ఎందుకు పడదు? మనస్సు లేదు కనుక. నేను చెప్పే మాట మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు పదార్థం అసలు అక్కడ లేదు, మీరు పూజ ఎలా చేస్తారు? అసలు నీళ్లు లేవు, ఆచమన పాత్ర లేదు, ఆచమన పాత్రలో ఉద్ధరణ లేదు, మీరు ఎలా వేస్తారు చెప్పండి నాకు. కానీ ఒక్కొక్క చో చెప్పాలంటే, ఈ చెయ్యి ఏ కారణం చేతనో విపరీతమైన నొప్పిగా ఉంది. ఎంత నొప్పిగా ఉందంటే ఇలా ఉద్ధరిని కూడా పట్టుకోలేదు, అంత నొప్పి చేసింది, ఏదో దెబ్బ తగిలి. కాబట్టి ఒకటి అసలు ఆచమన పాత్ర లేదు, నీళ్లు లేవు, ఉద్ధరణ లేదు, ఉన్నా పట్టుకోవడానికి చేతికి ఓపిక లేదు. అంత దెబ్బ తగిలి అంత నొప్పిగా ఉంది, చెయ్యి ఇలా కూడా పట్టుకోలేకపోతుంది, వణికిపోతుంది అసలు వస్తువుని చూస్తే. అయినా ఈశ్వరుడికి అందుతుంది. ఎలా అందుతుందో తెలుసా? మనసు ఒక్కటి ఉంటే వెళ్ళిపోతుంది. అందుకు మానస పూజ వచ్చింది. దేశము కాలముతో సంబంధం లేకుండా పూజ అవుతుంది. ఎలా? నేను కళ్ళు తెరిచి చేసిన వాడు మరింత ప్రజ్ఞావంతుడు. కొందరు కళ్ళు తెరిచే
పైకి చూస్తున్న దాంతో తెగిపోయి లోపల పూజ చేసేస్తూ ఉంటారు. శ్రీ విద్యలో అదొక సంప్రదాయం. కళ్ళు మూసుకుని అక్కడ నేను ఒక బంగారు పాత్రలో ఉద్ధరిణి వేసుకుని మంచి శుద్ధ జలాన్ని పెట్టుకుని నా చేత్తో తీసి స్వామి చేతుల్లో వేస్తే ఆయన 3 మార్లు పుచ్చుకున్నట్టు 4వ మాట చేతిలో వేసి నేను నా ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేశాను. ఇప్పుడు ఈశ్వరుడు నేను ఆచమనీయం ఇచ్చాను అని మనసు వేసుకుంటాడు ఖాతాలో. దేని వల్ల పూర్ణమైంది? మనసు చేత పూర్ణమవుతుంది. శంకర భగవత్పాదులు రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీచంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అన్నారు. హృత్కల్పితం, మనసు చేత సృష్టించాను ఇవన్నీ అన్నారు. నేను కాకినాడలో లేని గుంటూరు వచ్చా. ఇక్కడ ఎలా ఉంటాయి పూజా సంభారాలన్నీ? కానీ నేను మనసు చేత భావన చేసి ఈశ్వరుడికి ఇవ్వగలిగాను అనుకోండి, నేను పరిపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసేసినట్టే. మనసు ఒకటి నిలబెట్టగలిగారనుకోండి, శరీర బలహీనతతోటి దేశముతోటి కాలముతోటి సంబంధం లేకుండా ఈశ్వరుడికి ఉపచారం అందుతుంది. మనసు ఒక్కటక్కడ లేదనుకోండి, మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి, ఉపచారం మాత్రం పూర్తవదు. మిగిలిన రెండింటికి అవదు. మిగిలినవి ఏవి లేకపోయినా మనసు ఒక్కటుంటే అయిపోతుంది. అది దాని బలం. ఏది తిరుగుతుందో దాన్ని మీరు మళ్ళీ ఆ తిరగడాన్ని ఆధారం చేసి ఈశ్వరుడి పాదాల దగ్గర తిప్పారనుకోండి, ఇప్పుడు అది బలమైంది. ఇప్పుడు ఆ తిరగడాన్ని బలహీనతగా మీరు వదిలేశారనుకోండి, దాని ఇష్టం వచ్చినట్టు తిరగడాన్ని అనుమతించారనుకోండి, బలహీనత అవుతుంది. అది జీవుణ్ణి పాడు చేయడం మొదలు పెడుతుంది. చెదపురుగులు ఎలా తినేస్తాయో దాని బలహీనత తెలుసుకుని బలంగా మార్చడం చేత కాలేదనుకోండి, అంతే, అదే పాడైపోవడానికి కారణం. ఎంతసేపు చేస్తావు పూజ? ఓ అరగంట చేస్తావు. మరి మిగిలిన 23 గంటల 30 నిమిషాలు అది దానికి కొన్ని భ్రష్టమైన విషయములను పట్టుకోవడం అలవాటు అనుకోండి, పాపం ఎక్కువ పడిపోతుందా, పుణ్యం ఎక్కువ పడుతోందా? మనసు చేత ఈశ్వరుడు ప్రీతి చెందుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ చెప్పినా నీ మనసన్న పుష్పాన్ని నా దగ్గర పెట్టు అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అసలు దాని బలాన్ని దాని బలహీనతని తెలుసుకుని ఉన్నారనుకోండి, ఇప్పుడు దానికి ఉన్నటువంటి బలమే దాని బలహీనతగా మార్చుకుని పట్టేసుకోవచ్చు. దానికి ఉన్న బలం ఏమిటి? విపరీతమైన వేగంతో వెళ్ళిపోవడం. మంచిదే, నువ్వంత వేగంతో వెళ్ళగలవు కదూ. ఏది కాశీ వెళ్ళు, మొన్ననే కదా వెళ్ళొచ్చాం కాశీ. ఏది చూపించు విశ్వనాథ దేవాలయం ఎలా ఉంటుందో. విశ్వనాథ దేవాలయంలో శివలింగం ఎక్కడుంటుంది? ఎన్ని ద్వారాలున్నాయి? సాయంకాలం ఋషి పూజలో ఏ ద్వారాల్లోంచి ఎవరెవరు వస్తారు, ఎక్కడెక్కడ కూర్చుంటారు, భస్మాభిషేకం ఎలా జరుగుతుంది, మనం ఎక్కడ కూర్చున్నాం, పాలు ఎలా పోశారు, శివలింగం మీద పాలు ఎలా పడ్డాయి, ద్వారంలోంచి బయటికి ఎలా వచ్చాం, అన్నపూర్ణమ్మ ఏ మూలుంది, ఎక్కడ ఎవరున్నారు, ఏది చెప్పు అన్నారనుకోండి, అందుకు గుళ్ళోకి వెడితే కళ్ళు మూసి కూర్చుంటారు కాసేపు. ఇప్పుడు అది అంత వేగంతో కాశీ వెడుతుంది. వెళ్ళి కాశీ పట్టణంలో విశ్వనాథ దేవాలయంలో కాసేపు తిరుగుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు అంటాడు, నువ్వు కాశీ పట్టణానికి వెళ్ళావు, మీరు కాశీ వెళ్ళొచ్చేశారు. ఏది దా గంగానది దగ్గరికి ఎడదాం అన్నారు. మీరు వెళ్ళొచ్చిన కేదార్ ఘాటే, పెద్ద మెట్లు, ఆ ఎదురుగుండా దేవాలయం, శివాలయం, కేదారేశ్వరుడు, అభిషేకాలు చేసేవాళ్ళు, మారేడు దళాలు, ఆవు పాలు పట్టుకుని వెడుతున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి గంగా ప్రవాహం, పిల్లలు పెద్దవాళ్ళు మురిసిపోయి స్నానం చేయడం, మీరు ఆ ఒడ్డున కూర్చుని సంకల్పం చెప్పుకుని అందులోకి దిగి ముక్కు మూసుకుని 3 మాటలు మునక వేసి పైకి లేచి సూర్యోదయం అవుతుంటే సూర్యబింబానికి నమస్కారం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుని పొడి పంచె కట్టుకుని కూర్చుని చేసుకున్న సంధ్యావందనం మీకు జ్ఞాపకానికి వచ్చింది. మీరు గంగా స్నానం చేసేశారు. ఇప్పుడు దాని వేగం బలమైంది. దానికి ఇంతకుముందు బలహీనత ఏమిటి? పూజ చేసేటప్పుడు అక్కడ ఉండకుండా పారిపోయేది. ఇప్పుడు అది పారిపోగలిగిన దాని శక్తితో మీరు విశ్వనాథుడి దర్శనానికి ఎడతారు కాశీ. ఆ బలంతో మీకు ఎదురుగుండా లేని పూజా మందిరాన్ని మనసులో సృష్టి చేస్తారు. ఏమంటే పనసపళ్ళు తీసుకురండి, శారదా నవరాత్రులు వస్తున్నాయి. ఒక శుక్రవారం నాడు 1000 పనసపళ్ళు తీసుకొచ్చి గుమ్మలాడిపోతున్న పనసపళ్ళు
ఇలా చిన్న పిసరు బద్దలైతే లోపల నుంచి పచ్చటి తొనలు కనపడాలి. ఒక్కొక్క పండు నలుగురు కలిసెత్తాలి. అటువంటి పళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క సువాసినికి మీ దంపతులు పట్టుకెళ్ళి ఇవ్వండి. 600 మంది సువాసినులు కూర్చున్నారు. అందరి దగ్గర అరిటాకేసి అందులో పనసపండు పెట్టారు. అమ్మవారి దగ్గర ఒక 16 పనసపళ్ళు కోసి తొనలు తీసి పెట్టి మీరు మీ భార్య కలిసి అంతమందికి ఇచ్చి ఇంతమంది పనసపళ్ళు అమ్మవారికి నైవేద్యం పెడుతుంటే మీరు తరించండి అన్నాను. దొరుకుతాయా శారదా నవరాత్రులు అని పనసపళ్ళు? కుదురుతుందా? మనసుతో మీరు 10 నిమిషాల్లో చెయ్యొచ్చు. ఇంతమందికి మీ భార్యతో కలిసి మీరు ఇన్ని పనసపళ్ళు ఇచ్చి ఇంతమంది నైవేద్యం పెడుతూ ఉండడాన్ని చూస్తారు. అందులో కలియుగంలో గొప్ప ఏమిటో తెలుసా? మనసుతో త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే చాలు, అది చేసేశాడని వాడి ఖాతాలో వేసేస్తాడు. ఇప్పుడు ఏమైంది? మనసు మంచి విషయాన్ని పట్టుకోవడం మీరు అందించగలిగితే దానికి అలవాటైపోతుంది. అందుకే మనసు ఎటువంటిది అంటే పసిపిల్లాడు లాంటిది. పసిపిల్లాడు ఏం చేస్తాడు? నిద్ర లేచాడు అనుకోండి, వాడు ఉత్తినే కూర్చోడు, ఏడుస్తాడు. అమ్మ ఏం చేస్తుంది? వాడిని లాలిస్తుంది. అలా ఎత్తుకు తిప్పగలదా అమ్మ? ఇంట్లో పని చేసుకోవద్దు, కూర్చోపెట్టి వాడికి తీసుకెళ్ళి దోసకాయ ఇస్తుంది. అబ్బా ఎంత బాగుందో చూడన్న, పచ్చగా భలే ఉందే, ఆడుకో అంటుంది. వాడికి అమ్మ మాటలో శబ్దం వింటాడు, ఇదేదో ఆట వస్తువు అనుకుని దాన్ని తీస్తాడు, నోరు పెట్టి కొరుకుదాం అనుకుంటాడు. కింద ఓపన్ను పైన ఓపన్ను, ఆ పళ్ళతో దోసపండు కొరకలేడు, జారిపోతూ ఉంటుంది. అదంతా ఉమ్ము చేసేస్తాడు, కింద పడేస్తాడు, మీద పడేస్తాడు, మళ్ళీ పట్టుకుంటాడు, పాకుతాడు. దాన్ని జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకుంటాడు. ఏదో పెద్ద బరువెత్తే వాళ్ళ ఎత్తుతాడు, గుండెల మీద వేసుకుంటాడు, దొల్లుతాడు, పాకుతాడు, అంతా అయిపోతుంది. కాసేపటికి వాడికి జ్ఞాపకానికి వస్తుంది, అమ్మ నన్ను ఏమార్చింది, ఇదేదో వస్తువు ఇచ్చింది. వాడు దాన్ని తోసేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం చేస్తుంది? అది తీసేసి కత్తెర తీస్తూ ఉంటాడు. కత్తెర తీసుకెళ్ళి పైన పెట్టేసి అమ్మ ఓ చిన్న గిన్నెలో ఏదో మెత్తగా ఉన్నటువంటిది ఏ పంచదార లాంటిదో అక్కడ పెట్టి తిను, తీయగా ఉంటుంది. వాడు సన్నటి వేళ్లతో తీసుకుని ఇలా పోసుకుంటూ ఉంటాడు, తీయగా ఉంటుంది. కాసేపాగి కింద పడిందంతా అలికి నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? వచ్చి చేయి తుడిచేసి తడి బట్టతో తుడిచేసి వాడు ఏడుస్తాడు, మళ్ళీ ఇంకో వస్తువు ఏదో ఇస్తుంది. వాడు నిద్రలేచి ఉన్నంతసేపు వాణ్ణి పట్టించుకోలేదనుకోండి అమ్మ, వాడే ఆడుకుంటాడని తెలిసింది అనుకోండి, వాడు కత్తిపీటో పట్టుకుని చెయ్యో కాలో పోసుకుంటాడు. లేకపోతే మరుగుపాలు అక్కడ ఉంటే వీళ్ళ పాల గిన్నెలు అవుతాడు, ఒళ్ళు కాలుతుంది. పరమక్షేమకరమైనటువంటి వస్తువు పసిపిల్లవాడికిచ్చి ఏమార్చినట్టే సాధకుడు మనసు యొక్క బలహీనతని బలాన్ని లెక్క పెట్టుకుని దానికి క్షేమకరమైన వస్తువుని ఇవ్వాలి. మీరు ఏ వస్తువు ఇచ్చారో వస్తువునది పట్టుకుంటుంది, దానికి ఉన్న లక్షణం అది. దానికి అలవాటు ఏంటంటే ఏదైనా కానివ్వండి అది పట్టుకుంటుంది. గుడికి వెళ్ళడం అంటే మహా చిరాకండి నాకు అంటాడు మొదట్లో. నువ్వు ఏమైపో నాకు అనవసరం, నీకు అసహ్యమైనా సరే 5 అయ్యేటప్పటికీ నువ్వు గుడికి వెళ్ళవలసిందే ప్రతిరోజు సాయంకాలం. నువ్వు ఎంతసేపు ఉంటావో నాకు అనవసరం, 5ంటికి గుడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదే అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు గీతాచార్యుడు. అభ్యాసయోగేన మాట వినకపోతే అభ్యాసము కూసు విద్య, మళ్ళీ 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 చేయడం. 5 అయ్యేటప్పటికీ గుడికి వెడతాడు. మొదట్లో చిరాకెత్తిపోతూ వెడుతుంది, అదిగో గుడి తీసుకొస్తున్నాడు, వద్దంటే వినడం అంటుంది. 5ంటికి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి రావడం అలవాటైంది. ఓ 20 రోజులు పోతుంది. పోయిన తర్వాత 5 అయింది, గుళ్ళోకి వెళ్ళాలి కదా అంటుంది. ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది. ఓ 3 నెలలు పోయిందనుకోండి, 5 అయ్యేటప్పటికి గుడికి వెళ్ళేవాళ్ళం, ఏమిటో ఇవాళ ఒక్కరోజు గుడికి వెళ్ళకపోతే ఏదోలా ఉంది సుమా, రోజు గుడికి వెళ్ళేవాళ్ళం అంటుంది. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ఉత్సవానికి ఎడుతుంది. ఆ తర్వాత ఆ ఉత్సవంలో పాల్గొంటుంది. ఆ తర్వాత ఆ దేవాలయాన్ని నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఈశ్వరుడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వర్ణరథమే చేయించేస్తుంది. ఎలా ఎక్కింది అంత పైదు వరకు? ప్రీతి వలన. మీరు ఒకటి ఆలోచించండి, ఏదో అనుబంధం ఉంది. నా ఇంట్లో వాళ్ళకు గొలుసు చేయిస్తే నాకు ఎంత సంతోషమో, నా తల్లికి బంగారు రథం చేసి నా తల్లి ఆ బంగారు రథంలో తిరగాలి. ఆ ఒక్క సంకల్పం పుట్టబట్టి కదూ అంత తాపత్రయపడ్డారు.
దానికోసం కదా అంత శ్రమపడి అంత వ్యూహ నిర్మాణం చేసి దాన్ని తయారు చేసి తెచ్చి పొంగిపోయి, అలాంటిది మనసులో ఊహ కూడా చెయ్యలేని వాడు వస్తే వాడు చూసి సంతోషిస్తాడని తీసుకెళ్లి చూపించి మురిసిపోతున్నారంటే లోపల ఎంత ప్రీతి ఏర్పడింది. అది ఒక్కరోజు రాత్రి వచ్చింది, అది ఒక్కనాటికి రాదు, అబద్ధం. అది క్రమక్రమంగా వికసనాన్ని పొందింది. ఇది అభ్యాసయోగేన తతో. నువ్వు మెల్లిగా అభ్యాసం మొదలుపెట్టు. దాన్ని వశం చేసుకోవాలంటే దానికి ఆధారంగా క్షేమకరమైన వస్తువు ఇవ్వడం మొదలుపెట్టు. ఓ ప్రవచనానికి వెళ్ళు, బాగా సావధానంగా విను. పక్షపాత బుద్ధులతో ఉపన్యాసాలు వినకు, ప్రసన్న హృదయంతో విను. విని నాకు అభ్యున్నతి కొరకు దీనిని నేను ఎలా వాడుకోవాలి అని ఆలోచన చెయ్యి. ఆలోచన చేసి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకో. చక్కగా రామాయణం ప్రతిరోజు నేను ఒక సర్గ చదువుతాను. దాని కొరకు ఆ అరగంట నాది కాదు, ఒక్క సర్గ. ఎంతసేపు పట్టనివ్వండి, టీకా తాత్పర్యంతో ఒక సర్గ చదువుకుంటూ ఉంటాను. ప్రతిరోజు రామాయణంలో ఒక సర్గ చదువుతున్నాడు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికో వెడితే పెద్ద అరణ్యం కనపడింది. ఇంతకుముందు చూశాడు అరణ్యాన్ని, ఇప్పుడు చూస్తున్నాడు అరణ్యాన్ని. ఇప్పుడు అనిపిస్తుంది, ఒరే ఇలా ఉంటుంది కదా, ఇలా నీళ్ల ప్రవాహాలు ఉంటాయి కదా, ఇలా పిట్టలు అరుస్తూ ఉంటాయే, పావులు పాకుతూ ఉంటాయే, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ధర్మం కోసం 14 ఏళ్ళు ఎలా తిరిగాడు రా రామచంద్రమూర్తి. ఈ అరణ్యంలో తిరగడం ఎంత గొప్ప విషయం రా, ఎలా పర్ణశాల వేసుకున్నాడు. చీకటి పడిపోతే ఎక్కడో అరణ్య మధ్యంలో ఉంటే ఏ పులిలో పెద్ద పెద్ద అరుపులు అరిస్తే అదేం పెద్ద కోట కాదుగా, లోపలికి వచ్చి ఇచ్చుగా. మహానుభావుడు ఎలా గడిపాడు రా ధర్మం కోసం. ఇచ్చిన ఒక మాటకి ఇన్ని కష్టాలు పడ్డాడా? కష్టం అనుకోలేదు, నేను ధర్మం పాటిస్తున్నానని సంతోషించాడా? ఏమి రామాయణం రా, ఆ రాముడికి వారసున్నా నేను అని. అరణ్యాన్ని చూస్తే మీకు రామాయణం జ్ఞాపకానికి వస్తుంది. మనసు ఏమవుతుందంటే రాముణ్ణి అంటుకుంటుంది, అది దాని అలవాటు. ఇప్పటి వరకు దానికి ఆలంబనం లేదు, అది ఏం పట్టుకోవాలో మీరు ఇవ్వలేదు, అది దాని ఇష్టం వచ్చింది పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం పట్టుకోవాలో అందించారు, దాన్నే పట్టుకోవడం మొదలెడుతుంది. ఎక్కడికి వెళ్ళండి అదే పట్టుకుంటుంది. అడవిలో అక్కర్లేదు, మీరు చాలా దూరం నడిచారు, ఏదో 15 కిలోమీటర్లలో క్షేత్రం ఉంది, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అండి, నిజంగా వెడుతున్నంతసేపు అన్నారు. 15 కిలోమీటర్ల నడుద్దాం, ప్రయత్నం చేద్దామండి, తెల్లవారకట్ట 4ంటికి బయలుదేరదాం, పోన్లేండి 10 కాకపోతే 11ంటికి వెడతాం, మెల్లిగా వెడదాం, పోనప్పుడు కూడా వెళ్ళకపోతే సాయంకాలం దర్శనం చేద్దాం, వచ్చేటప్పుడు కారులో వద్దాం, నడిచి వెళ్దాం అన్నారు. నడిచి వెడుతున్నారు. అనేక రకాలైన పక్షులు, పెద్ద పెద్ద చెట్లు, తీగలు, గాలి, పెద్ద పెద్ద సెలయేర్లు కనపడుతున్నాయి. మీకేం గుర్తొస్తుంది? రే రామచంద్రమూర్తి మాట విడిచిపెట్టు, కానీ అసలు నా తల్లి అయోనిజ, జనక మహారాజు గారి పెద్ద కూతురు, సూర్యకిరణం మీద పడనటువంటి తల్లి, మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అన్నారే మహర్షి. ఆ సీతమ్మ అంత కోమలమైన పాదాలున్న నా తల్లి భర్త మీద భక్తితో అబ్బా అని ఒక్క రోజు అనకుండా ఎలా నడిచిందిరా ఈ అరణ్యాల్లో, ఎలా వెళ్ళిందిరా నా తల్లి అని మీకు సీతమ్మ జ్ఞాపకానికి వస్తుంది, రాముడు జ్ఞాపకానికి వస్తాడు. మీరు ఎక్కడ ఏది చూడండి మనసులో ఒక పారవస్యం కలుగుతుంది. ఏమి ధర్మమూర్తి, రామాలయానికి వెళ్ళాలని నిలబడ్డారనుకోండి, అబ్బా ఏమి మహానుభావుడు, పరవశించిపోతారు. మీ చేతిలో ఏముందో మీకు అనవసరం, అది ఏదైనా సరే అటువంటి మహానుభావుడికి ఇచ్చి నమస్కరించవలసిందే అనిపిస్తుంది. ఇప్పుడు మనసు ఎందుకు తిరుగుతోంది, ఎందుకు పట్టుకుంది? మీరు ఇచ్చారు కాబట్టి ఆలంబరం. రామాయణం ఒక్కటే బరువు అయిందనుకోండి జీవితంలో, ఎందుకు చదువుతున్నావా పేపర్ని, చెప్పాగా అందులో ఏమీ లేదని, ఎందుకు మళ్ళీ న్యూస్ పేపర్ అంతా చదువుతున్నావు అంటే చదవకుండా ఉండలేక. వాడు చెప్పాడు ఏమీ లేదు న్యూస్ ఇవ్వాలని, మరి ఎందుకు చదువుతున్నావు? ఏమీ లేదని నేను కూడా తెలుసుకోవడానికి 2 గంటలు చదువుకోవడం. మరి రామాయణం ఎందుకు చదవవు? జీవితానికి ఉద్ధరణ కదా. అంటే మనసుకి ఆలంబనం ఇవ్వడం అన్నది రాలేదు నాకు జీవితంలో. పసిపిల్లవాణ్ణి పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత ప్రమాదమో, మనసుకి క్షేమకరమైన ఆలంబనలు ఇవ్వకపోవడం అంత ప్రమాదకరం. కాబట్టి ఇప్పుడు నేను దానికి క్షేమదాయకమైనటువంటి ఆలంబనాన్ని ఇచ్చాను.
ఉదయం వేళ ప్రతిరోజు ఇంతసేపు కూర్చుందాం, మధ్యాహ్నం ఇలా చేద్దాం, సాయంకాలం నాకు ఏమొచ్చు ఏమి రాదు అన్న దాంతో సంబంధం లేదు, నేను ఏది చదువుకున్నానో అది ఒక 2 గంటల పాటు ప్రజలకి చెప్తాను, దానివల్ల నా మనస్సు 2 గంటలు భగవంతుడి చుట్టూ తిరుగుతుంది, చాలు, రోజుకి 2 గంటల తపస్సు చేసుకున్నట్లు నేను ఏదో ఒక నిర్ణయం, కాసేపు ప్రతిరోజు దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటాను, రోజు కాసేపు రామనామం చెప్తాను, ఇంట్లో భార్యతో కలిసి విష్ణు సహస్రమో లలితా సహస్రమో చదువుకుంటాను, ఏదో ఒక నియమం పెట్టుకున్నావు. ఇప్పుడు మనసుకి ఆలంబనం ఇచ్చావు, ఆ వస్తువుని ఆధారం చేశావు. ఇప్పుడు ఆధారం చేస్తే మనసు ఆ వస్తువుని పట్టుకుని దాని యందే ప్రీతి పెంచుకుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకటి బాగా ఈ విషయం నేను చెప్తున్నప్పుడు మీరు బహు అధ్యవసాయంతో పట్టుకోవాలి. భక్తికి ఇతర విషయాలు పట్టుకోవడానికి ఒక పెద్ద తేడా ఉంటుంది. మీరు ఏది పట్టుకోండి కామం అవుతుంది, ఈశ్వరుణ్ణి పట్టుకుంటే భక్తి అవుతుంది. కామం అంటే ఏంటంటే ప్రేమే, భక్తి అంటే ప్రేమే. నాకన్నా పెద్దవారు కనపడ్డారనుకోండి గౌరవించానంటానంటే అదో ప్రేమ. నాకన్నా చిన్నవాడు కనపడ్డాడనుకోండి ప్రేమించాను, లాలించాను, వాడి పట్ల వాత్సల్యం చూపించాను, అది ప్రేమే. మహానుభావుడు భారతీ తీర్థ మహాస్వామి వారు కనబడ్డారు, కాళ్ళ మీద పడి నమస్కారం చేశాను, అది భక్తి, ప్రేమే. భగవంతుని యందు భక్తితో ఉన్నాను, అది ప్రేమే. కానీ ఇందులో ఒకటి గమనించండి, మీరు లౌకికంగా దేంతోనైనా ఈ ప్రేమ పెట్టుకోండి. ఈ ఇల్లు నాది అనండి, ఈ వస్తువు నాది అనండి, నా కొడుకే అని కొడుకు మీద పెట్టుకోండి. బాగా ఎంత అది తీవ్రతరం అవుతుందో అంత గట్టిపడి పాషాణమవుతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే అది నాది కాకపోతే ఎంత దూరమైనా పెడతాను, అది ప్రమాదానికి వెళ్ళిపోతుంది. అందుకే కామమునందు ఎప్పుడూ కూడా త్యాగబుద్ధి ఉండదు. ప్రేమ అన్న మాట అన్నిటికీ అన్వయం చేసి మాట్లాడకూడదు, శుద్ధ తప్పు. అది నాదైతేనే నాకు తృప్తి, అది ప్రేమ కాదు, కామము. ఎప్పుడూ రెండుగానే మిగిలిపోతుంది. నేను, నాది పాషాణమైపోయి ఉంటుంది. భక్తి రెండుగా మొదలై ఒకటిగా కరిగిపోతుంది. భక్తి ఎందుకు రెండు ఉండవు. మీరు ఏ వస్తువుని పట్టుకున్నారో ఆ వస్తువు ఎందుకు కరిగిపోతారు మీరు కూడా. పరమేశ్వరుడు ఆయన యందు భక్తి కరిగిపోతారు ఆయనలోకి. ఉప్పు బొమ్మ సముద్రం అడుగు కనిపెడతానని బయలుదేరిందనుకోండి, సముద్రంలోనే కరిగిపోయినట్టు. భగవంతుణ్ణి ఆలంబనంగా పొంది మనసు భగవంతుడి గురించి ఆలోచిస్తే మనసు భగవంతుని యందు లయమైపోతుంది. గురువు గారి యందు పరమ భక్తితో గురువే నాకు సమస్తమని ఆలోచించారు, గురువు యందే లయమైపోతారు, గురువే పరబ్రహ్మ. కామము లయమవడానికి ఉండదు, పాషాణమవుతుంది. రెండుగానే మిగిలిపోతాయి. రోజు రోజుకి తీవ్రతరమై కఠినమైపోయి వ్యగ్రతకి కానీ అతి రాగమునకు కానీ కారణమవుతుంది. అది బంధహేతువు, ఇది మోక్షహేతువు. అది క్షేమకరమైన వస్తువునిచ్చుట అన్న మాటకు అర్థం. అందుకని ఇప్పుడు ఆ వస్తువులు ఏ ఉన్నాయో అవి దీనికి అందిస్తూ ఉండాలి. అందిస్తుంటే అది ఏం చేస్తుందంటే లౌకిక జీవనమును శాంతిమయం చేస్తుంది. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, రామాయణాన్ని మీరు అందించారు ఆలంబనంగా మనసుకి, మనసు రామాయణాన్ని తీసుకుని అదే పనిగా రామాయణం చదువుకుని రామాయణంలో మగ్నమైపోవడం మొదలుపెట్టింది. 24,000 శ్లోకాల్లో 7 కాండలలో మీ మనసు రమించిపోయే ఒక్క సన్నివేశం కనపడదండి. పిల్లికి బిచ్చం పెట్టలేదు ఇంతకు ముందు ఎవ్వరు, ఆయన ఎవరికి పెట్టడం. అటువంటి ఆయన ఎందుకో ఒక మాట విని రామాయణం చదువుకోవడం మొదలుపెట్టాడు. యుద్ధకాండ చదువుతున్నాడు. విభీషణుడు వచ్చాడు, శరణాగతి చేశాడు. రామా నన్ను స్వీకరించన్నాడు. బోలెడంతమంది సలహా చెప్పారు, మన యొక్క శత్రువైన రావణాసురుడి తమ్ముడు, ఇతన్ని స్వీకరించకూడదు అన్నారు. అన్నీ విన్నాడు రామచంద్రమూర్తి. అన్నీ విని నేను క్షత్రియుడను కదూ, నాకు ధర్మం ఉంటుంది కదూ, నేను క్షాత్రధర్మం పాటించాలి కదూ, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానని ఒక ఉదాహరణ చెప్పాడు. ఒకానొకప్పుడు అరణ్యంలో ఒక మగపక్షి ఆడపక్షి ఒక చెట్టు మీద గూడు కట్టుకుని జీవనం చేస్తున్నాయి. ఎంతో సంతోషంగా కిలకిలారావాలు చేస్తూ బ్రతుకుతున్నాయి. ఎక్కడ నుంచో ఒకరోజు సాయంకాలం వేటగాడొచ్చాడు. ఇక అవి అప్పటి వరకు ఆహారం తిని పడుకోవడానికి ఉద్యుక్తమవుతున్నాయి. వల పన్నాడు.
ఏమీ తెలియని అమాయకురాలైన ఆడపక్షి ఆ వల మీద వాలింది, చిక్కుకుపోయింది. పక్షిని అంత తేలిగ్గా ఏం చంపరు, మళ్ళీ ఎగిరిపోతుందేమో అని ముందు దాని కాళ్ళు సన్నగా ఉంటాయి, దాన్ని ఇలా వేలుకి చుట్టి సాగతీస్తారు, ఇక ఎగరలేకుండా నిలబడలేకుండా చేసి దాని రెక్కలు తుంపేసి బాణానికి గుచ్చి అగ్నిహోత్రంలో కాల్చి మగపక్షి ఎగురుతూ ఏడుస్తూ ఉండగా బోయవాడు తినేశాడు, వెళ్ళిపోయాడు. మగపక్షి ఏడుస్తూ గూట్లో కూర్చుంది. కొన్నాళ్ళు అయిపోయింది. ఇదే బోయవాడు మళ్ళీ వేటకొచ్చాడు. హోరున వాన, అంత వర్షంలో ఎక్కడికి వెళ్ళలేకపోయాడు, వెళ్ళి వేటాడడం కుదరలేదు. అటువంటి స్థితిలో ఆయన పరమ ఆకలితో అలమటించిపోతూ ఇంతకు ముందు ఆడపక్షిని ఎక్కడ పట్టుకుని సంహరించాడో అదే చెట్టు కిందకు వచ్చి కూలబడిపోయాడు నీరసంతో. మగపక్షి పైనుంచి చూసింది. ఓ, నేనున్న చెట్టు దగ్గరికి వచ్చి కింద పడిపోయాడు, అందుకని నా అతిథి, నేను ఉన్న ప్రదేశం కాబట్టి నా ఇల్లు, నా ఇంటి ముందుకు వచ్చి పడిపోయాడు ఆర్తితో, అతిథి, అతిథిని గౌరవించాలి. ఇప్పుడు ముందు అతను బతకాలంటే చలి నుంచి తేరుకోవాలి. ఎక్కడికో వెళ్ళింది, ఎండు చితుకులు తెచ్చింది, అక్కడ పేర్చింది, గబగబా వెళ్ళింది. ఎక్కడ తెచ్చిందో ఓ నిప్పు కణిక వెలుగుతున్న ఓ పుల్ల తెచ్చి అందులో పడేసింది, రెక్కలతో అల్లార్చింది, అగ్నిహోత్రాన్ని రగల్చింది. ఆ వేడికి బోయవాడు తట్టుకుని పైకి లేచాడు, స్వస్థత పొందాడు. ఆకలితో ఉన్నాడు, లేవలేడు, ఇంకా కొంతసేపు ఏమీ తినకపోతే మరణిస్తాడు. అగ్నిహోత్రం తెచ్చింది కానీ అంత తొందరగా ఆహారం ఎక్కడ తెస్తుంది? తేలేనని చచ్చిపోవడాన్ని అనుమతించలేను, నా ఇంటి ముందుకు వచ్చాడు, తానే పడిపోయింది అగ్నిహోత్రంలో. అందులో పడిపోయిన పక్షిని ఆ బోయవాడు తిన్నాడు. ఒక నోరు లేని పక్షి, మనుష్య జాతికి చెందనిది, తన భార్యని చంపేసినవాడు తాను ఉన్న చెట్టు కిందకొచ్చి స్పృహ తప్పి పడిపోతే అతిథిగా స్వీకరించి తన శరీరాన్ని అగ్నిహోత్రమునందు వ్రేల్చింది. నేను మనుష్యుడను, క్షత్రియుడను, దశరథ మహారాజు గారి పుత్రుణ్ణి, రాక్షసుడో నా శత్రువో అతని తమ్ముడు విభీషణుడు వచ్చి రామా శరణాగతి అంటే అనుమానించి నే స్వీకరించనంటానా? సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ. ఇది నా వ్రతం, నా ప్రతిజ్ఞ. ఎవరైనా నా దగ్గరికి వచ్చి పడిపోతే చాలు, రామా అంటే చాలు, రక్షిస్తానన్నాడు. ఏది? రామాయణం చదివారు, ఓ 4 మాటలు రామాయణం చదువుకున్నారు. అంతకుముందు ఎప్పుడు ఎవరికీ పెట్టినవాడు కాదు. కానీ ఒకరోజు కిందకు వచ్చేటప్పటికి, అయ్యా చాలా ఆకలిగా ఉందండి, తట్టుకోలేకపోతున్నాను, ఒక్క రొట్టె కొనుక్కుంటాను, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు. తను చదువుకున్న రామాయణం జ్ఞాపకానికి వచ్చింది. పోన్లే, నేనేం ఆ పక్షిలా శరీరం కాల్చేసి ఇచ్చేయక్కర్లేదు, ఇన్ని లక్షలు సంపాదించాను, ఒక్క 10 రూపాయలు ఇస్తే వచ్చిన నష్టం లేదు. ఓ 10 రూపాయలు జేబులోంచి తీసి ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ బుద్ధి? మనసు ఎందుకు మారింది అంటే, శరీరం అదే, అదే చెయ్యి అదే కాలు, అంతకుముందు ఇలా వచ్చు, ఇప్పుడు ఇలా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? రామాయణం మనసుకి ఆలంబనమైంది. ఏది మనసుకి ఆలంబనంగా ఇవ్వాలో, ఏది మనసు పట్టుకోవడానికి ఆధారం చెయ్యాలో దాన్ని బుద్ధి చేత నిర్ణయించి ప్రయత్నపూర్వకంగా ఇస్తే తప్ప మనసు ఉద్ధరణకు హేతువు కాలేదు. ఎందుకంటే మనసుకి ఉండేటటువంటి లక్షణం ఎప్పుడూ కూడా సుఖాన్ని పొందాలనేటటువంటి భావన తప్ప త్యాగము చేత అమృతత్వాన్ని పొందుదామని మనసు అనుకోదు. అందుకే మనసు యొక్క వేగాన్ని, ఏది దాని బలమో అదే దాని బలహీనతగా మార్చి అభ్యున్నతిని పొందాలి అంటే ఒకే ఒక్క మార్గం ఇది. క్షేమకరమైనటువంటి వస్తువు, మనకి అభ్యున్నతికారకమైనటువంటి వస్తువుని మనసుకి మనం ఆలంబనంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇక 2, ఏది యాంత్రీకరిస్తుందో ఇంద్రియాన్ని, ఆ యాంత్రీకరించగలిగినటువంటి శక్తి, దానికి ప్రీతి భగవంతుని యందు అన్నది చేసిన నాడు, ఇష్టాపూర్తముల యందు అన్నది చేసిన నాడు మనసు ఏం చేస్తుందంటే మళ్ళీ అదే వస్తువుని పట్టుకొని ఇంద్రియాల్ని యాంత్రీకరించి పాడు కాకుండా కాపాడుతుంది. ఏదో ఖాళీగా ఉన్నాడు, రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు. రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోయేవాడికి చేయడానికి ఏముంటుంది?
ఇటు 3 బెర్తులు, ఇటు 3 బెర్తులు, ఇటు ముగ్గురు కూర్చున్నారు, ఇటు ముగ్గురు కూర్చున్నారు. చేయడానికి ఏం లేదు. కానీ సాయంకాలం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది, ఎర్రటి బింబం కనబడింది. ఇంతకుముందు చదువుకున్నాడు మహాభారతం, ఇంతకుముందు చదువుకున్నాడు ఆదిత్యుని యొక్క వైభవం అంతా. ఆ సూర్యబింబం యొక్క వైభవము, ఆయన ఎటువంటి అన్నప్రదాత, ఆదిత్య హృదయం ఎంత గొప్పది, రామచంద్రమూర్తి 3 మాటలు జపం చేస్తే ఎటువంటి శక్తిని పొందారు, ధర్మరాజు గారు ఆదిత్యోపాసనం చేసి ఎంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టాడు, సూర్యుడు ఎటువంటి ఆరోగ్యప్రదాత, ఆయన ఆ భూమండలం చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాడు, ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. అవన్నీ తలుచుకుని మురిసిపోతున్నాడు. ఇప్పుడు శరీరం రైల్లో కూర్చుని వెళ్ళిపోతోంది, మనస్సు సూర్యబింబం వంక చూసినంత మాత్రం చేత సూర్యుడితో రమించిపోయింది. ఇప్పుడు అలా మనసు ఆలోచించడమే కావాలి, దాని చేత అభ్యున్నతి పొందుతాడు. ఇప్పుడు ఏది యాంత్రీకరించగలదో, ఇంతకుముందు పూజలో కూడా చేతిని పువ్వులేయమని ఎక్కడికో పోయేది, ఇప్పుడు హాయిగా కూర్చోవే పడుకోవే అన్నా భగవంతుడి దగ్గరికే పోతోంది. ఎందుకు పోతోంది అంటే నువ్వు దాన్ని అలా బాగా శిక్షణనివ్వగలిగావు. ఆ శిక్షణ ఇవ్వడంలోనే మనసు ఉద్ధరణకి హేతు అవుతుంది. అందుకే పాపము కానీ పుణ్యము కానీ ఈ రెండు ఎందులోంచి పుడతాయి అంటే మనసులోంచి పుడతాయి. అసలు ఆ మనసు అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా ఎవరు వశం చేసుకుంటాడో వాడు పాపము జోలికి వెళ్ళవలసిన అవసరం లేని జీవనాన్ని గడుపుతుంటాడు. ప్రతి క్షణం పుణ్యంగా మార్చుకుంటూ ఉంటాడు. అది తెలియనటువంటి వాడు, ఆ ఒడుపు తెలియనటువంటి వాడు ప్రతి క్షణాన్ని పాపంగా మార్చుకుంటూ ఉంటాడు. పిల్లవాడికి అరటిపండు ఇచ్చారనుకోండి, వాడు అరటి పండు తీసుకెళ్లి ఇసుకలో పారేసి తొక్క పళ్ళతో పీక్కుంటాడు. వాడికి ఏది తినాలో తెలియదు, ఏది పడేయాలో తెలియదు. అమ్మ 2-3 మాటలు నేర్పింది అనుకోండి, వాడు మొత్తం తొక్కంతా ఒలిస్తే ఆఖరణ పండు పుటుక్కున జారి ఇసుకలో పడిపోతోందని అంతా విప్పకుండా కొద్ది కొద్దిగా తొక్క తీసి పైకొచ్చిన పండుని పళ్ళతో కొరుక్కుంటూ ఆఖరి వరకు వెళ్ళిపోవడం అలవాటు చేసేసుకుంటాడు తప్ప పండు జారి పడిపోవడాన్ని వాడు ఒప్పుకోడు. అలా ప్రతి క్షణం సద్వినియోగం ఎలా చేసుకోవాలి, ఎలా మనిషి ఊంచుకోగలగాలి, శాంతిలో నిలబడగలగాలి, అది మనసుకి మీరు దేన్ని ఆధారంగా ఇస్తున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. మనిషి అశాంతి దేని చేత పొందుతాడు? నేను చాలా కష్టంలో ఉన్నాను అన్న భావనయే అశాంతికి కారణం, నాకేదో లేదు అన్న భావనయే అశాంతికి కారణం. పరమేశ్వరుడు నాకేమి ఇవ్వాలి? ఆయన ఏమి ఇవ్వలేదు నాకు. ఎంతో మందికి కళ్ళు లేవు, నాకు 2 కళ్ళు ఇచ్చాడు. నేను నిన్ననే కాకినాడలో ఒక గొప్ప విద్వాంసుణ్ణి చూశాను, మహానుభావుణ్ణి. గంధర్వగానం చేస్తున్నాడు. ఈయన దగ్గర కూర్చుని కాదు పాడడం, సాక్షాత్తు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వెనకాతల కూర్చుని పాట పాడుతున్నాడు ఆయనతో కలిసి. కానీ ఆయన కన్నుల వంక చూస్తే నాకు అనుమానం వచ్చి తెలిసిన వాళ్ళని అడిగా. ఆయన BSc చదువుకునే వరకు కూడా దృష్టి ఉందండి, తదనంతరం అకస్మాత్తుగా దృష్టి తగ్గిపోయిందని నాతో మాట్లాడుతున్న వ్యక్తి ఒక మాట అన్నాడు. అసలు పుట్టినప్పటి నుంచి చూడకపోతే వేరు, చాలా కాలం చూసిన దాన్ని ఇప్పుడు చూడలేక మరిచిపోవడం అంత తేలికండి, ఎంత ఆత్మ సంఘర్షణ. కానీ ఆయన ఎలా ఊంచుకుని పాట నేర్చుకుని పాడుతున్నాడో అన్నాడు. కానీ ఈశ్వరుడు మనకేమి 2 కళ్ళు ఇచ్చాడే, 2 చెవులు ఇచ్చాడు, హాయిగా జీర్ణమయ్యే శక్తి ఇచ్చాడు, పడుకుంటే నిద్ర పట్టేటట్టు చేస్తున్నాడు, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా అన్నం తినగలిగిన శక్తినిచ్చాడు. ఇన్ని ఆయన ఇచ్చినప్పుడు నాకు ఆయన ఏమివ్వలేదన్న భావన అశాంతికి కారణం కాదు. 2, నాకు కష్టం ఉంది అశాంతి అంటావా? నీకన్నా కష్టాలు పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? ధర్మరాజు గారు ఎంత కష్టపడ్డాడు, భీముడు ఎంత కష్టపడ్డాడు, రాముడు ఎంత కష్టపడ్డాడు, సీతమ్మ ఎంత కష్టపడింది, గాంధీ గారు ఎంత కష్టపడ్డారు, మండేలా ఎంత కష్టపడ్డారు. లోకంలో అందరి జీవితాలు పరిచినటువంటి పాన్పులు కావు. ఈ దేశానికి 5 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవి నిర్వహించినటువంటి పివి నరసింహారావు గారు ఇంక కొద్ది నెలల్లో శరీరం విడిచిపెట్టేస్తారనగా తన కేసులు వాదించిన లాయర్లకి ఫీజులు కట్టలేక ఆఖరికి తన దగ్గర పనిచేసిన PVRK ప్రసాద్ గారిని పిలిచి, ప్రసాద్, లాయర్లకి ఫీజు ఇవ్వకుండా రుణపడిపోయి చచ్చిపోతానేమో అని బెంగగా ఉందో, జూబ్లీ హిల్స్ లో నాకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్మి పెడతావా, డబ్బుతో వాళ్ళకి ఇచ్చేస్తే ప్రశాంతంగా చచ్చిపోతానన్నారు. ధర్మానికి కట్టుబడిన మహానుభావులు అంత కష్టపడ్డారు.
ఈ తెలుగు జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆణిముత్యంలా బ్రతికి ప్రధానమంత్రి పదవి నిర్వహించాడని ఈ జాతి సంతోషపడాలి. అటువంటి ధార్మికుడు పివి నరసింహారావు గారంటే. కాబట్టి ఎంతమంది మహానుభావులు జీవితాలు కష్టాలు పడలేదు, నాకు ఒక్కడికే కష్టాలున్నాయా, నేనెందుకు విచలితుండి కావాలి? ఇప్పుడు నువ్వు చదువుకున్న రామాయణం, నువ్వు చదువుకున్న భారతం, నువ్వు చదువుకున్న భాగవతం నీ శాంతికి కారణం. నువ్వు శాంతిగా ఉంటే 100 మంది శాంతిగా ఉంటారు. ఒక వస్తువు శాంతిగా ఉంది అంటే దాని చుట్టూ ఉన్న వాళ్ళందరూ శాంతిగా ఉంటారు. ఒక్కడు అశాంతితో చెలరేగిపోయాడంటే వాడి వల్ల శాంతిగా ఉండవలసిన వాళ్ళు కూడా అశాంతి పొందుతారు. అందుకే శాంతి అన్నది అంత ప్రధానం. సనాతన ధర్మంలో ఏం చెయ్యండి చివర ఓం శాంతి 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 అంటారు. ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అది కొనుక్కునే వస్తువు కాదు, బయట నుంచి తేవడానికి మనసులోంచి ఉద్భుతమవుతుంది. ఒకడు శాంతిగా ఉంటే వాడి చుట్టూ ఉన్న అందరూ శాంతిగా ఉంటారు. ఇంట్లో నాన్నగారు ప్రశాంతంగా ఉన్నారు కూడా అందరూ సంతోషంగా ఉంటారు. అందరూ సంతోషంగా ఉన్న నాన్నగారు ఒకడు చెరబుర్రులు ఆడిపోతున్నాడు అనుకోండి, ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఎందుకో నాన్నగారు అలా ఉన్నారు, ఎందుకో నాన్నగారు అలా ఉన్నారు, భయం భయంగా ఉంటారు. ఒక్కడు అశాంతితో బతికేవాడు ఉంటే వాడి అశాంతి వల్ల అందరికీ అశాంతి అంటుకుంటుంది. ఏ రకంగా వాడొచ్చి సంపర్కం పెట్టుకున్నా మనం వాడితో పెట్టుకున్నా అశాంతి. అదే ఒకడు శాంతిగా ఉన్నాడు అనుకోండి, వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ శాంతి. అలా అందరూ శాంతియుతంగా ఉంటే దేశం అంతా శాంతంగా ఉంటుంది. అందుకే త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళానయన అన్నారు. ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనసుకి కలిగిన అధ్యవసాయం చేత వస్తుంది. మనసు ఆ స్థితిని ఎప్పుడు పొందుతుంది? ఇచ్చిన ఆలంబనాన్ని బట్టి ఉంటుంది. ఉద్రేకాన్ని కల్పించేవన్నీ చదివి చూసి చేస్తే అక్కర్లేని పనులు వస్తాయి. శాంతియుతమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి విషయాల్ని మనసుకి ఆలంబనంగా ఇస్తే మనసు శాంతినే పొంది ఉంటుంది. నేను ఒక్కడే కష్టపడుతున్నానన్న భావన ఎప్పుడు ఉండదు. అందుకే ఇవి మనసుకి ఇచ్చి నువ్వు మనసు చేత తరించేటటువంటి మార్గాన్ని ఎంచుకో. శాస్త్రం చెప్పినటువంటి 3వ మార్గం ఏది అంటే ఇష్టాపూర్తములను నిర్వహించుట. ప్రయత్నపూర్వకంగా ఇష్టాపూర్తముల యందు నువ్వు ఎప్పుడూ కూడా భాగస్వామివి కా. ఇష్టాపూర్తములు అంటే సమాజ హితము కొరకు ఈశ్వరుడు నీకు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిలో కొంత భాగాన్నైనా సరే త్యాగమయమైన బుద్ధితో అందించాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా అందించడం నేర్చుకో. దానికి ఇష్టాపూర్తములలో ఒక భాగము. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఎవరో బలహీనుడైన వాడు ఉన్నాడు. నేను మొన్న ఎప్పుడో చెన్నైలో ప్రసంగం చేస్తూ కూడా దీని గురించి ప్రస్తావించాను. దీనికి పెద్ద పెద్ద శిక్షణా తరగతులు, పెద్ద పెద్ద సంఘాలు అక్కర్లేదు. సేవ చేయడానికి కూడా అన్నిటికీ సంఘాలు పెట్టుకోవడం ఈ దేశపు ఆచారం కాదు. ప్రతిదానికి సంఘం పెట్టుకుంటేనే మేం చేస్తామని అనక్కర్లేదు, వ్యక్తిగతంగా చెయ్యొచ్చు. నా ఇంటికి ఒకానొకప్పుడు ఓ 18 ఏళ్ల పిల్ల వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా అని అడిగాను. మిమ్మల్ని చూడాలని. ఎందుకు చూడ్డామని అడిగాను. మీ ప్రవచనాలు వింటాను. చాలా సంతోషం, చిన్న వయసులో వింటున్నావే, నీ చదువుకి భంగం కాదా అన్నాను. నా చదువులో మనసు పెట్టడానికి మీ ప్రసంగాలు కారణము అంది. నేను చాలా సంతోషించి ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటావు అని అడిగాను. హాస్పిటల్కి వెళ్తాను. నేను తెల్లబోయాను. హాస్పిటల్కి ఎందుకు అన్నాను. అంటే నాకు ఆ పిల్ల చెప్పిన మాట ఆశ్చర్యపోయాను. చాలామంది అసలు ఏమీ చదువుకోనటువంటి నిరక్షరాస్యులు వస్తూ ఉంటారండి హాస్పిటల్స్కి. ఓపీ టికెట్ రాసి వార్డు నెంబర్ వేసి, ఏదో 13వ నెంబర్ వార్డు, పసిపిల్లాడు కళ్ళు తేలేసేస్తూ ఉంటాడు. గత రాత్రి నుంచి వాడేం తాగల, ఇలా తాగింది కక్కైపోతోంది, కింద నుంచి అతిసారంగా వెళ్ళిపోతోంది. ఆ పసిగుడ్డుని వేసుకుని వస్తారు. ఆ తల్లి కప్పు కాఫీ కూడా తాకుండా పిల్లాడి కోసం అలమటించిపోతుంటుంది. 13వ నెంబర్ వార్డు ఎక్కడో తెలియదు వాళ్ళకి. 13 అని ఉంటే తెలియదు, దాని మీద డాక్టర్ పేరు తెలియదు, మాతా శిశు సంరక్షణ విభాగం చదువుకోవడం రాదు. ఎంతమందిని అడిగి ఎన్ని వైపులు తిరుగుతారు? అక్కడే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి, స్వార్థపరుల చేతులకు చిక్కుతారు. అందుకే నేను వెళ్ళి నిలబడి అటువంటి అమాయకులు చదువురాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓపీ టికెట్ మీద ఏం రాశారో, ఎవరిని చూడమన్నారో చెప్పి నేను గబగబా తీసుకెళ్ళి
ఆ ఖచ్చితంగా వార్డు ఎక్కడుందో అక్కడికి తీసుకెడుతూ ఉంటానండి. ఒక్కొక్కసారి చెప్పడం కూడా సరిగ్గా చేతకాక దుఃఖంతో బెంగతో ఆర్తితో ఉంటారు. వాళ్ళ పనుపున నేను కూడా వెళ్ళి, ఇదిగోనండి ఫలానా చోటు నుంచి వచ్చారట, పాపం ఏమీ లేని వాళ్ళండి, ఇప్పటికి రాగలిగారు, ఆ పిల్ల పరిస్థితి ఇలా ఉందండి అని చెప్తాను. వైద్యుడు ఇదిగో ఈ మందు తెచ్చుకోండి అని ఏదైనా రాస్తే, ఒకవేళ హాస్పిటల్లో ఉన్నదైనా కూడా ఎక్కడో ఉంటుంది ఆ మందుల దుకాణం, నీ తెచ్చి పెడతానమ్మా అని పరిగెత్తుకెళ్ళి ఆ మందు తెచ్చి ఇస్తాను. ప్రతిరోజు నేను అలా ఎవరికైనా సేవ చేయగలిగితే ఒకళ్ళకి సేవ చేస్తూ ఉంటానండి హాస్పిటల్ దగ్గర నిలబడి. ఎందా పిల్ల, నేను నిజంగా తెల్లబోయి, మీరు నమ్మండి నమ్మపోండి, పరమ సత్యం చెప్తున్నాను మీతో, ఇంత పవిత్రమైన వేదిక మించి నా భార్య వంట చేసుకుంటోంది. ఇలా రావే అని పిలిచి నేనన్నా, చిన్నపిల్ల తన ఎదురుగుండా పొగడకూడదే, కానీ నా మనసు ఆగక చెప్తున్నా, ఉపన్యాసాలు చెప్పిన దానికి ఏదో పెద్ద నేను దేశోద్ధరణ చేసినట్టు పొగిడి పూలదండలు ఇస్తున్నారు. ఆ పిల్ల అరికాళ్లకున్న మట్టి తీసి నా తల మీద చల్లుకోవడానికి నాకు అర్హత ఉంటుందంటావా అన్నాను. అంటే మా ఆవిడ కూడా పొంగిపోయి, నిజమండి ఈ పిల్లకి ఎంత మంచి ఆలోచన వచ్చిందని ఏదో ఆశీర్వచనం చేసి, అమ్మా ఇలాగే చెయ్యి అని చెప్పి పంపించాను, అది వేరే విషయం. అసలు మనం అవతల వారికి ఉపకారం చెయ్యాలి, సేవ చెయ్యాలన్న ఆలోచన ఉండాలి తప్ప ప్రతిదానికి సంఘాల అవసరం ఉంటుందా? అసలు ఆ ఆర్తి నీకుంటే చెయ్యడానికి సమాజం సిద్ధంగా ఉంది, పుచ్చుకోవడానికి. ఈ దేశంలో భగవంతుడంత వాడు సేవతోటే మొదలుపెట్టాడు. కృష్ణ లీలలన్నీ పరోపకారాలు కాకపోతే ఏమిటి? కృష్ణలీలలో ఆయన సంతోషించడానికి చేసినవి కావు. గోపాల బాలుర్ని, గోపకాంతల్ని, ఆవుల్ని, దూడల్ని రక్షించడానికి ఆయన చేశాడు ఎన్నో పనులు. అవన్నీ సమాజ హితములైన కార్యక్రమములే. సమాజ సేవ చెయ్యడానికి నువ్వు మనసులో సంతోషం ఉండాలి. నాకు ఇది ఉంది కాబట్టి చేస్తున్నాను కాదు, అవతల వాడిలో పరమేశ్వరుడు ఉన్నాడు, నాలో పరమేశ్వరుడు ఉన్నాడు. నాలో ఉన్న పరమేశ్వరుడు నాకు 2 శ్లోకాలు గుర్తొచ్చేటట్టు, 4 వాక్యములు నిర్మించగలిగేటట్టు ప్రజ్ఞనిచ్చి మాట్లాడగలిగిన శక్తినిచ్చాడు. నా మాట 10 మందికి సంతోషాన్ని ఇస్తే, అందులో ఉన్న పరమేశ్వరుడు ఇందులో ఉన్న పరమేశ్వరుడి చేత మాట్లాడించి విని సంతోషిస్తున్నాడు. అందుకు నన్ను ఉపకరణం చేసుకున్నాడు. ఈశ్వరా ఇంకింతకన్నా ఏం కావాలన్నాననుకోండి, అహంకారానికి మార్గం కాదది. నేనే అన్నాననుకోండి, అది అహంకారం. అందుకే సేవ చేసేటప్పుడు ఈశ్వరుణ్ణి చూసి చేస్తారు. అందుకే ఈ దేశంలో పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం పెట్టడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి పెడతాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే. ఆఖరికి భోజనం పెట్టి ఆచమనం వేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఏం చెప్తారు?